ఒకవేళ మూర్తి పూజని సంతృప్తి కొరకు ఎవరైనా పెట్టుకుని చేసినా అది దోషము అని చెప్పడానికి కూడా ఆధారం లేదు. అంటే శంకరాచార్యుల వారు పంచాయతన పూజ పెట్టి అందులో సుబ్రహ్మణ్యుడికి స్థానం కల్పించలేదు అంటే దానికి కారణం ఏదో ఆయనకి పూజార్హత లేదని కాదు అర్థం. అసలు దీపము నీరాజనము ఈ రెండూ సుబ్రహ్మణ్యారాధనమే. అంటే ఆయనే అగ్నిస్వరూపుడు. అగ్నిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధనయే ధర్మచక్రం తిరగడానికి కారణం. సమస్త ప్రాణులు బ్రతుకుతున్నాయి అంటే కేవలం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము చేతనే. అందుకే ఫలమేదో దాని పూజ ఫలమునకు కారణమైన వారి పూజ. దాన్నే స్కాంద పురాణం ప్రతిపాదిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేస్తే లక్ష్మీనారాయణార్చన చేసేసినట్టే, పార్వతీ పరమేశ్వరుల అర్చన చేసేసినట్టే. ఎందుకని? సత్ శివుడైతే చిత్ అమ్మవారయ్యి ఉన్నది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి అంటారు. చైతన్యస్వరూపిణి అమ్మవారు. మనం ఏదైనా తెలుసుకుంటున్నాం అంటే అది అమ్మవారి అనుగ్రహం. చిత్తు లేకుండా ఎలా తెలుసుకుంటారు? నేనేదో ఒకటో రెండో మాటలు తెలుసుకుంటే కదూ మీతో మాట్లాడి చెప్పడం. నేను మాట్లాడింది మీరు తెలుసుకోగలిగితే కదూ సభలో కూర్చోవడం. తెలుసుకునుట అన్న మాట అన్వయం దేనివల్ల అవుతోంది అంటే మనందరిలోనూ తెలుసుకునే శక్తిగా అమ్మవారే ఉంది. ఆ తెలుసుకునే శక్తి సత్ ఏది ఎప్పుడు ఎల్లకాలముల యందు ఉంటుందో అటువంటి ఆత్మస్వరూపం కన్నా అది భిన్నం కాదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైలం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఎప్పుడూ ఉండేటటువంటిది ఆత్మ. అటువంటి సత్స్వరూపం శివుడైతే చిత్స్వరూపం అమ్మవారు. ఈ సత్ చిత్తుల యొక్క సమాగమ స్వరూపం చేత ఏర్పడినటువంటి గొప్ప ఆనందం ఎక్కడా కూడా కదలిక లేనటువంటి స్థితిలో పొందగలిగినటువంటి నిర్విషయానందం ఏదున్నదో అదే సుబ్రహ్మణ్య స్వరూపం. యజ్ఞము అన్న మాట అన్వయం నారాయణ స్వరూపానికి. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞసాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యమన్నమన్నాదయేవచ అని విష్ణు సహస్రంలో చెప్తున్నాం కదా. అటువంటి యజ్ఞస్వరూపమైతే యజ్ఞము వలన కలిగిన ఫలితమే లక్ష్మి. అటువంటి లక్ష్మీనారాయణ సమాగమ స్వరూపము వలన కలిగేటటువంటి శ్రియం ఏది ఉన్నదో అదే అభ్యున్నతి హేతువు, అదే సుబ్రహ్మణ్య స్వరూపం. అయినప్పుడు సుబ్రహ్మణ్యారాధనము ఎప్పుడూ కూడా శ్రేయస్సునిస్తూ వెడుతుంటుంది. శ్రేయస్సు వేరు, ప్రేయస్సు వేరు. ప్రేయస్సు అంటే మనసుకి కలిగినటువంటి కోరిక. మనసు ఏదైనా కోరికని ప్రతిపాదన చేసినప్పుడు ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఇది ధర్మబద్ధమా, ధర్మబద్ధము కాదా, అవన్నీ పరిశీలించదు. లోపల కలిగినటువంటి సంకల్పాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటుందంటే సంకల్ప వికల్ప సంఘాతమునకే మనస్సు అని పేరు. అటువంటి మనసు ఏ కోరికనైనా ప్రతిపాదించేస్తుంది. కానీ ఆ ప్రతిపాదించినటువంటిది ఆత్మోద్ధరణ హేతు అనుకోండి, అది ధర్మచక్రంలో ఇమిడింది అనుకోండి, అది మిమ్మల్ని పాడు చేయదు. నిజానికి ధర్మచక్రంలో ఇమిడే పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే కర్మబంధములు విడిపోవడానికి కారణము. మీరు ఒకటి ఆలోచించండి, చతుర్విధ పురుషార్థములు అంటాం. ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటాం. ఇందులో నిజానికి 4 పురుషార్థములు అని చెప్పినా మనం ప్రయత్నపూర్వకంగా అనుష్ఠించేవి 3. 4వది ఫలితం. ఎందుకనంటే మీకు నేను ఒక 8 అడుగుల కర్ర ఇచ్చి దీన్ని సమాన భాగములుగా చెయ్యండి అన్నాను అనుకోండి. సమాన భాగములుగా చేసేటప్పుడు ఒక్కొక్క మాటే మీరు కర్రని నరకాలి అన్నాను అనుకోండి. మీరు ఆ కర్రని తీసుకొచ్చి అక్కడ పెట్టి 4 సమాన భాగములు చెయ్యాలి అంటే ఎన్ని అడుగులకు ఒక ముక్క నరకాలి? 2 అడుగులకు ఒక ముక్క నరికితే 4 2 8 అనుకుంటా, నాకు లెక్కలు అంత బారావు. 2 అడుగులకు ఒక ముక్క నరకాలి. ఇప్పుడు 2 అడుగుల దగ్గర కత్తితో ఒకసారి నరికారనుకోండి, ఓ ముక్క వచ్చింది ధర్మం. ఇప్పుడు 6 అడుగులు ఉంది. 6 అడుగుల దాన్ని 2 అడుగుల దగ్గర మళ్ళీ నరికారనుకోండి, మళ్ళీ ఇంకో ముక్క వచ్చింది అర్థం. ఇప్పుడు 4 అడుగుల ముక్క ఉంది, దాన్ని 3వ మాట నరికారనుకోండి, కామం మోక్షం
2 ముక్కలు వచ్చేసాయి. 3 మాటలు నరికితే 4 సమాన భాగములు అయిపోయింది. ధర్మము చేత అర్థము, ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి, అదే మోక్షమునకు కారణం. ఇంకా మళ్ళీ మోక్షానికి ప్రత్యేక సాధనలు ఏమి ఉండవు. అందుకే ధర్మ సాధనమే విడుదలకు కారణము. అందుకే వేదము ఎప్పుడూ ఏది మాట్లాడుతుంది అంటే, వేదం ఇప్పుడు ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. వేదోఖిలో ధర్మమూలం. ధర్మానికి మొదటి ప్రమాణం ఏది? వేదం. వేదం ఏది చెప్పిందో అదే ధర్మమునకు మొట్టమొదటి ప్రమాణం. నాకు వేదం తెలియదండి అంటే స్మృతి, ఏదో గౌతమ స్మృతి, అత్రి స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, ఇలా స్మృతి గ్రంథాలు, అవి కూడా తెలియదండి అంటే పురాణం. అది కేవలం జరిగిపోయిన చరిత్ర కాదు, జీవుడు చేసిన పాపపుణ్యముల వలన ఏమయ్యాడు అన్నది చెప్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారు ఏమయ్యారండి అని అడిగితే చరిత్రలో ఆయన శరీర పతనం వరకు చెప్తారు. పురాణం అనుకోండి, భరతుడు ఏమయ్యాడు, జడభరతుడు. ఆయన అంత తపస్సు చేసి ఒక లేడి పిల్ల మీద వ్యామోహం పెట్టుకుంటే మళ్ళీ లేడీగా పుట్టవలసి వచ్చింది. జీవుడి పునరుత్పత్తి ఎలా ఉంటుంది, జీవుడు ఎట్లా తిరుగుతూ ఉంటాడు, వాసనాబలం ఎలా ఉంటుంది, చిట్ట చివరికి ఎట్లా మోక్షాన్ని పొందుతాడు, ఇవన్నీ కూడా చెప్తుంది. కాబట్టి మనకి ఏవి అనుష్ఠిస్తే మనం విడుదల పొందుతామో తెలుస్తోంది, ధర్మం తెలుస్తోంది. రామాయణం చదువుకున్నారనుకోండి, రాముడు ఏం చేశాడో అది చేస్తే అదే ధర్మం. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేన చ సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు అంటుంది కౌసల్య. ధర్మాన్ని అనుష్ఠానం చేసేటప్పుడు ఉత్తరక్షణ ఫలితాలు వచ్చేస్తాయి అని చెప్పడానికి సాధ్యం కాదు. ఏమంటే ఇవాళ నేను ధర్మాన్ని పట్టుకున్నాను కానీ నాకు కలిసి రాలేదు కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టేస్తాను, అధర్మాన్ని పట్టుకుంటే ఉత్తరక్షణ ఫలితం కనబడుతుంది. నేను ఈ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ప్రవచనం చేసి అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ నాకు బంగారం గొలుసు కనపడింది అనుకోండి, అయ్యి బాబోయ్ ఇంత పెద్ద బంగారం గొలుసు 10 తులాలు ఉంటుంది అని కావాలని ఆగి ముఖం తుడుచుకున్నట్టో కళ్ళ తుడుచుకున్నట్టో నా జేబురుమాలు జారిపోయినట్టో ఆ గొలుసుతో కలిపి జేబులో పెట్టుకున్నాను అనుకోండి, ఉత్తరక్షణం 10 తులాల గొలుసు వచ్చింది. ఇంత ప్రవచనం చేసి ఇంత గొప్ప దేవాలయానికి వచ్చి ఎందుకు వచ్చిన దిక్కుమాలిన పనిరా ఇది మనకి, అది పట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి అమ్మ ఎవరిదో గొలుసు పడిపోయింది తీసుకోండి అని నిర్వాహకులకు ఇచ్చి వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగితే అది నాకు నా వంశానికి రక్ష. నాకు ఎందుకు ఈ దిక్కుమాలిన పని అని నేను అనుకున్నాను అనుకోండి, ఉత్తరక్షణం నాకు కలుగుతున్న ప్రయోజనాన్ని పరిత్యజించాలి. పరిత్యజించాలంటే కళ్ళ ముందు కనపడని విషయాన్ని నమ్మాలి. అది శాస్త్రవాక్కు. నమ్ము ఉన్నాడు భగవంతుడు, నమ్ము ఉన్నాడు దైవం అని నమ్మాలి. నమ్మడం ధృత్యాచ నియమేనచ అది చెప్పింది కౌసల్య. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి శ్లోకం గురించి వ్యాఖ్యానం చేస్తూ, రామాయణంలో రాముడు అరణ్యవాసానికి ఎడుతున్నప్పుడు కౌసల్య కట్టి ఇచ్చిన చద్యన్నపు మూట ఈ శ్లోకం ప్రతి తల్లి బిడ్డలకి చెప్పాలన్నారు. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచర్యమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. రామ, ఇంతకాలం ధర్మాన్ని పట్టుకున్నావు, చిన్నతనం నుంచి వశిష్ఠుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు, విశ్వామిత్రుడి దగ్గర ధర్మం నేర్చుకున్నావు, ఎప్పుడూ ధర్మానుష్ఠానం చేశావు. ఆ చేసిన ధర్మానుష్ఠానమే అనేక గుణములుగా ప్రకాశించింది. సర్వే వేదవిదశూరా సర్వే లోకహితే రతా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదితా గుణై అంటారు వాల్మీకి మహర్షి. గురువుల దగ్గర నేర్చుకున్న విద్య అనుష్ఠానంలోకి వచ్చేటప్పటికి ధర్మంగా మారిపోతే మంచి గుణములుగా ప్రకాశించింది. అందుకే అసలు రామాయణ ప్రారంభమే ఎక్కడొచ్చింది. వాల్మీకి మహర్షి దగ్గరకు నారద మహర్షి వస్తే గుణముల గురించి అడిగాడు వాల్మీకి. 16 గుణములు కలిగిన నరుడెవరున్నాడని అడిగాడు, దైవం ఎవరున్నాడని అడగలేదు. కోన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కస్యైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని 16 గుణాలు చెప్పి, ఈ 16 గుణములతో పరిపూర్ణంగా శోభిల్లుతున్న మనుష్యుడు ఎవడున్నాడో నాకు చెప్పమన్నాడు. కాబట్టి గుణములు కలగాలి అంటే ధర్మానుష్ఠానం చెయ్యాలి. ధర్మము చేత అర్థము, ధర్మము చేత కామము ముడిపడిపోయాయి అనుకోండి. సంపాదిస్తున్నప్పుడు నేను ధార్మికంగా సంపాదిస్తున్నానా,
ఆయనే మోక్షాన్ని పొందుతాడు. దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఏదో అలంకారం ఏం అక్కర్లేదు. చేసే పనిలో ధర్మం ఉందా? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రభుత్వం తరపున పెద్ద ఇంజనీర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒకసారి పరిశీలనం కోసమని ఓ పల్లెటూరు వెళ్ళారు ఓ రాత్రి వేళ. ఆ రోజుల్లో విద్యుత్ శక్తి సౌకర్యం లేదు. ఆయన ఒక కొవ్వొత్తి వెలిగించి బల్ల మీద పెట్టుకుని ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులన్నీ కూడా రాసేసుకున్నారు. రాసేసుకున్న తర్వాత ఆ కొవ్వొత్తి నిధనం చేసేసి సంచిలో పెట్టేసి వేరే కొవ్వొత్తి తీసి వెలిగించుకుని ఆయన ఏదో పుస్తకం చదువుకుంటున్నారు. చదువుకుంటుంటే ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. ఏ కొవ్వొత్తి వెలిగించినా సమానంగానే కనపడుతుంది కదా, ప్రభుత్వ పనులకి ఓ సంచిలో కొవ్వొత్తి, ఆయన సొంత పుస్తకం చదువుకోవడానికి ఇంకో సంచిలో కొవ్వొత్తి వెలిగించారేమిటినా, ఇదేదో ఆశ్చర్యంగా ఉందని ఆయన అడిగారు. ఏమండి ఇదేమిటి మళ్ళీ దీనికి ఇంకో కొవ్వొత్తి వెలిగించారు ఎందుకని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, అది నాకు ప్రభుత్వం వారిచ్చిన కొవ్వొత్తి, ప్రభుత్వ పనులు చేయడానికి ఆ కొవ్వొత్తి వెలిగిస్తాను. ఇది నేను సొంతంగా ఖాళీ ఉన్నప్పుడు కాసేపు చదువుకునే పుస్తకం, దానికి నా సొంత కొవ్వొత్తి వెలిగిస్తాను. అది శ్రేయస్సు, అది ధర్మానుష్ఠానం అంటే అక్కడ ఉంది. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైలులో ప్రయాణం చేసి వెళ్ళిపోతున్నప్పుడు తలుపు దగ్గర నించునున్నారు. అనుకోకుండా ఓ చెప్పు జారిపోయింది. ఓ చెప్పు జారిపోగానే నాబోటిగాడైతే అటు ఇటు చూసి గొలుసు లాగేద్దామా, మళ్ళీ ఎవరైనా పట్టుకుని లోపలికి విసురుతారా, పక్క బోగిలోకి విసిరినా వెళ్ళి తెచ్చుకుందామని చూస్తాడు. గాంధీ గారు ఉత్తర క్షణంలో రెండో చెప్పు వదిలేశారు. వదిలేస్తే మరి నాబోటిగాడికి ఆశ్చర్యంగా ఉంటుంది కదా, అదేమిటంటే రెండో చెప్పు వదిలేశారన్నాడు. ఒక చెప్పు నాకు పనికిరాదు, దొరికిన వాడికి పనికిరాదు, రెండోది వదిలేస్తే దొరికిన వాడికి పనికి వస్తాయన్నాడు. ఆలోచనలో ఎంత తేడా! అందుకని ఆయన జాతిపిత కాగలిగారు. అది శ్రేయస్సు. మనసులో పుట్టినవన్నీ తీర్చేసుకుందామనుకుంటే ప్రేయస్సు. నీకు తీరిందేమో, సుఖం కలిగిందేమో, అది పతనహేతు, ధర్మచట్రంలో ఇమడలేదు. అర్థము ధర్మముతో ముడిపడిపోయింది. సంపాదించినప్పుడు ధార్మికంగా సంపాదించానా, ఖర్చు పెట్టినప్పుడు ధార్మికంగా ఖర్చు పెట్టానా. కామము, కోరిక కలగడం మనసుకు సహజం, ఏవో చెప్తూ ఉంటుంది. మరి ఈనాటి అలవాట అది. ఇప్పుడు కొత్తగా ఇవాళ నేను ఉపన్యాసం వినొచ్చాను, ఇక నువ్వు ఎప్పుడూ ధర్మచట్రమనందు యమడని విషయములను ప్రతిపాదించకుండెదవుగాక అన్నారనుకోండి, అదేం విందాం. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. వెనకటికి ఒక యజమాని ఒక కుక్కని పెంచుకున్నాడు. ఆ కుక్కకి ఆయన మొదటి నుంచి శిక్షణ ఇవ్వలేదు. కుక్కని పెంచుకోవద్దని ఎవరు అనరు, కానీ కుక్కని కుక్కలా పెంచాలి. అంతేగాని దానికి తెలియదు కదా, దానికి ఏమైనా అనారోగ్యం ఉన్నా, దానికి సూక్ష్మక్రిములు ఉన్నా దానికి తెలుస్తుందా? దానికి తెలియదు, మనకి తెలియాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ప్రేమతో చూడవలసిందే. కానీ ఆయన ఇంటికి రాగానే అది మీదెక్కేసేది, ముద్దులిట్టేసుకునేది, నాకేసేది, మూతి నాకేసేది, బుగ్గలు నాకేసేది, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు, పలహారం చేసేవాడు, ఏదో పానీయం సేవిస్తుండేవాడు. ఎవరో పెద్ద ఆయన వెళ్ళారు. వెళ్ళి, ఏమయ్యా పాపం అది కుక్కయా, మనిషి కాదు, దానికి తెలియదు కదా, దాని లాలాజనంలో సూక్ష్మక్రిములు ఉంటాయి, దానికి అనారోగ్యం వస్తే దానికి ఏం తెలుస్తుంది, దానికి తెలియదు. అది నాలుక పెట్టి నాకితే ఏమవుతుంది, నీకు రోగం వస్తుంది. నువ్వు దానికి అలవాటు చెయ్యాలి. అది నీ మీద పడిపోకుండా నువ్వు ప్రేమతో దాన్ని చూడు, అంతవరకే. అంతేకాని దానితో నాకించుకోవడం ఏమిటి మూతి, అలా చేయకూడదన్నాడు. పెద్ద ఆయన చెప్పిన మాట విందామనుకున్నాడు ఆయన. మరునాడు ఆయన కార్యాలయం నుంచి వచ్చినప్పుడు అలవాటు ప్రకారం కుక్కొచ్చి మీద పడింది. మీద పడితే ఆయన మూతి మీద ఒకటి కొట్టి దూరంగా ఉన్నన్నాడు. అంటే ఊరుకుంటుంది ఆ కుక్క. మళ్ళీ 5 నిమిషాలాగి మళ్ళీ వచ్చింది. అలా 15 రోజులు పుడితే ఆ కుక్కకి తెలిసింది, ఓహో యజమాని మీద పడితే ఇప్పుడు ఒప్పుకోడు, దూరంగా ఉండి ప్రేమగా చూస్తాడు, మీద పడితే ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు అని. ఓ కుక్కకి మీద పడకూడదు అని తెలియాలంటే 15 రోజులు పట్టిందండి దెబ్బలు తింటే. ఓ గిత్తదూడ బండి కట్టాలి అంటే ఇలా బండి కాడి ఎత్తగానే రాదు, దానికి అలవాటు చెయ్యాలి. బాగా అలవాటు చేసి దాని మెడ మీద కాడి పెట్టి మెడ కింద నుంచి పలుపేసి దాన్ని అటు ఇటు వెళ్ళిపోకుండా నడిపించి అంత చెయ్యాలి. అలవాటు అయిపోయాక అసలు రైతు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళడు. ఈ ఎద్దు కాడి పైకెత్తి పట్టుకుని అంటాడు, అక్కడ పడుకున్న ఎద్దు లేతొచ్చి మెడపెట్టేస్తుంది. అంటే అలవాటు అవ్వడానికి సమయం పట్టింది. ఒక ఎద్దుకి కుక్కకే అంత సమయం పడితే కొన్ని వేల జన్మల నుంచి అది చెప్పినవన్నీ వినడం అలవాటు అయిపోయిన మనకి మనసు ఇప్పుడు కొత్తగా మంచి చెప్పొద్దంటే అది ఊరుకుంటుందా? మంచి చెప్పొద్దన్నా చెప్పే మంచి చెప్తుంది, చెడు చెప్పొద్దన్నా అలవాటైపోయింది చెడు చెప్తుంది.
సాధన అన్న మాటకు అర్థం ఎక్కడుంది? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఇది అడిగితే చాలు. ఇంకా మిగిలినవన్నీ ఎందుకు అసలు? యజమాని పేరు చెప్తే సరిపోలా? ఆయన పేరులో సహ కుటుంబస్య, ఆయన కుటుంబంలో ఎవరున్నారో వాళ్ళందరూ ఉన్నారు. మళ్ళీ కొడుకు పేరు, కోడల పేరు, కూతురు పేరు, అల్లుడి పేరు, మనవల పేర్లు, ఒక్కొక్క పిల్లల పేర్లు, షాపుల పేర్లు, ఎందుకు అవన్నీ? ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఋషి వడ్డించాడు మనకి. ధర్మము చేత అర్థము ముడిపడిందా? ధర్మము చేత కామము ముడిపడిందా? నీ కోరిక ధర్మచట్రంలో ఇముడుతుందా? ఇముడితే తీర్చుకో. అది కట్టు విడిపోవడానికి కారణమైంది. మీరు ఇక ఏమీ చేయకుండా కూర్చున్నారనుకోండి, ఎలా చెల్లుతుంది? పని చెయ్యవలసిందే అని కర్మయోగంలో భగవానుడు చెప్తున్నాడు. పని చేయకుండా ఉండడానికి వీల్లేదు, కార్యం చెయ్యవలసిందే. కానీ చేసే కార్యం ఎప్పుడూ కూడా ధర్మచట్రంలో ఇమిడేదాన్ని ఉత్సాహంతో చేయవలసి ఉంటుంది. అదే కట్టు విప్పడం. ఇప్పుడు నేను దీనికి తీసుకొచ్చి తాడి ఇలా తిప్పేశాను అనుకోండి, కట్టేశాను. ఇలా తిప్పేశాను అనుకోండి, విప్పేశాను. ధర్మచట్రంలో ఇమిడిన కోరిక తీర్చుకోవడం ఇలా తిప్పేయడం, ధర్మచట్రంలో యమడనిది తీర్చుకోవడం ఇలా తిప్పేయడం, ధర్మచట్రంలో ఇమిడిన అర్థాన్ని సంపాదించడం ఇలా తిప్పేయడం, ధర్మచట్రంలో యమడని ద్రవ్యాన్ని తెచ్చుకోవడం ఇలా తిప్పేయడం. కట్టుకున్న నీ ఇష్టం, విప్పుకున్న నీ ఇష్టం. కర్మపాశములు దేనికి విడిపోతాయి అంటే ధర్మము చేత అర్ధకామములు రెండూ ముడిపడితే దాని వలన ఏమవుతుంది అంటే చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ధార్మిక జీవనము చేత చిత్తశుద్ధి ఏర్పడి శాంతి కలిగితే అదే చివరికి ఈశ్వరుడు జ్ఞానం ఇవ్వడానికి కారణమవుతుంది. ఆ జ్ఞానాద్దేవత కైవల్యం. ఆ జ్ఞానము వలన కైవల్యము కలుగుతోంది. జీవన్ముక్తి, విదేహముక్తి అంటారు. ఇక్కడ శరీరంతో ఉండగానే తాను ముక్తుడై ఉన్నాడు అంటే నేను ఆత్మ అని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. శరీరం పడిపోయిన తర్వాత కూడా ఆత్మగానే నిలబడిపోయాడు. శరీర త్యాగమునందు ఏ భయమూ ఉండదు. ఇది పడిపోతుంది, అది దాని ధర్మం. వద్దన్నా అదేం ఊరుకోలేదు, పడిపోతుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి నయనం అది అలవాటైపోయి ఎప్పుడూ కూడా ఒక శరీరాన్ని వదిలిపెడుతుంది, ఇంకో శరీరాన్ని తీసుకుంటుంది. నువ్వు వద్దు అంటే అదేం విడిచిపెట్టదు. కానీ ఆ ధర్మ చక్రమును పట్టుకుని తిరుగుతున్నవాడు ఎవరున్నాడో వాడు శ్రేయస్సుని పొందుతున్నాడు. శ్రేయస్సు అంటే ధర్మము చేత అర్ధకామములు ముడిపడితే ఏ సుఖాన్ని పొందాలో ఆ సుఖాన్ని పొందుతున్నాడు. మీరు అందుకే చూడండి, సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ప్రధానోపకరణములు అన్నింటికీ కూడా ధర్మశబ్దంతో కలిసి ఉంటాయి. ధర్మపత్ని, ఆమె కామపత్ని కాదు. కామము ధర్మము చేత ముడిపడుతోంది ఆమె యందు. అలా ముడిపడిన కారణము చేత అర్థము ప్రభవిస్తోంది. ఏమిటి అర్థం? కొడుకు పుట్టాడు, వాడు బాగా చదువుకున్నాడు. నువ్వు పదవీ విరమణ చేసేటప్పటికి ఎంత సంపాదించావో జీతం, దానికి 10 రెట్లు వాడి ఉద్యోగ ప్రారంభంలో వాడు సంపాదించాడు. ఇప్పుడు సంతోషం ఎవరిది? తండ్రిది. తాను అనుభవించక్కర్లేదు. కొడుకు అంత గొప్పవాడు అయ్యాడు, ఆనందపడిపోతున్నాడు తండ్రి. తాను వృద్ధుడవుతున్నాడు. నాన్నగారు నేనున్నానండి అని చేయి పట్టుకుని పక్కన ఊతంగా కొడుకు నిలబడ్డాడు. అర్థము, కూతురు పుట్టింది, కన్యాదానం చేశావు. దశ పూర్వేషాం దశాపరేషాం, తనతో కలిపి 21 తరాలు, 10 తరాలు ముందు 10 తరాల వెనక తరించాయి. ఒక ఆడపిల్ల పుట్టింటిని మెట్టినింటిని కూడా తరింపచేస్తోంది. సీతమ్మ తల్లి తరింపచేయలా, ఇంకా పురుషుడు ఒక వంశాన్నే తరింపచేస్తున్నాడు. అందుకని అర్థము ప్రభవించింది. ధర్మపత్ని వలన అర్థము అంటే కొడుకు కూతురు పుట్టి నీకు జీవన సౌభాగ్యం ఏర్పడడానికి కారణము ఆమె అయింది. ధర్మపత్ని ఆమె ఉన్నది. ఉత్తరీయం ఎడంభుజానికి తగలచ్చు, యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొనవచ్చు. నీకు ఎంత శక్తి ఉన్నా ఎంత ద్రవ్యం ఉన్నా ఆమె లేదు, నువ్వు చేయడానికి వీల్లేదు. ధర్మపత్ని లేదు, ధార్మిక కార్యక్రమాలు నువ్వు చేయడానికి అవకాశం లేదు. ధర్మము చేత ముడిపడింది. ఈ దేశం గొప్పతనం ఏమిటంటే ఆఖరికి యుద్ధం కూడా ధర్మయుద్ధం. ధర్మయుద్ధంలో గెలిచారండి అంటారు.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఎక్కడ కలుసుకున్నారు కురుపాండవులు అంటే ధర్మక్షేత్రంలో కలిశారు. ఏమిటి ధర్మయుద్ధం అంటే ఎట్లా యుద్ధం చెయ్యాలో అట్లాగే యుద్ధం చేయడం. తనొక ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు ఎవడు చూడొచ్చాడులే, నా ప్రాణం నేను రక్షించుకోవాలి, నేను కోపంగా ఉన్నాను, ఇప్పుడు నేను చేసినవన్నీ నాకెక్కడ గుర్తున్నాయి అనడానికి వీల్లేదు. భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు, ఒక్కడే కొడుకైనా వెనక్కి తిరిగి పారిపోతున్నా, ముందు పురుషుడుగా పుట్టి తర్వాత స్త్రీగా మారినా, స్త్రీగా పుట్టి పురుషుడుగా మారినా నా ఎదుట నిలబడి యుద్ధం చేస్తే మాత్రం అటువంటి వాడి మీద నేను బాణం వెయ్యను. అందుకని కదూ శిఖండిని ఎదురుగుండా పెట్టుకుని వెనకాతల అర్జునుడు నిలబడి బాణప్రయోగం చేశాడు భీష్ముడి మీద. సూర్యాస్తమయం అయిపోయింది. ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్న శత్రువు చేతికి చిక్కి ఎడంచేత్తో జుత్తు పట్టుకుని కంఠం మీద కత్తి పెట్టి నరుకుదాం అనుకుంటున్న సమయంలో సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేశారు. రావణాసురుడితో రాముడు యుద్ధం చేస్తుంటే ఎదురుగుండా రథం విరిగిపోయి సారథి మరణించి బడలిపోయి రావణాసురుడు నేల మీద నిలబడిపోతే, విశ్రాంతి తీసుకో, నేడు పోయి రేపు రా, నీ రథం విరిగిపోయింది, సారథి లేడు, ఇటువంటి నీతో ఇప్పుడు యుద్ధం చేసి నిన్ను మట్టు పెట్టనన్నాడు. ధర్మం ప్రధానం. ధర్మము చేత అర్ధకామములు ముడిపడడం శ్రేయస్సు. ధర్మము చేత ముడి విడిపోయిందో బంధనహేతు, అది మళ్ళీ పుట్టడానికి కారణమవుతోంది. దాని చేత మళ్ళీ 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 శరీరాలు ఎందుకు పుచ్చుకుంటున్నాడు అంటే చేసిన పాపపుణ్యములే. ఎక్కడ ధర్మంతో ముడి విడిపోయిందో అక్కడ పాపం వచ్చింది. ఎక్కడ ధర్మంతో ముడిపడినా దీని వలన నాకు ఫలితం కావాలన్నాడో అక్కడ పుణ్యం వచ్చింది. మీకు నేను కాస్త చింతపండు, 2 మిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు, కాస్త ఉప్పు ఇచ్చి, అయా మీ ఇష్టం చారు పెట్టుకుంటే చారు పెట్టుకోండి, మీ ఇంట్లో గిన్నె తోముకుంటే గిన్నె తోముకోండి అన్నాను అనుకోండి. మీరు అది పట్టుకెళ్ళి చారు పెట్టుకుంటే మీరు తినచ్చు. కాదని మీ ఇంట్లో ఉన్న గిన్నె తోముకున్నారనుకోండి, మీరు కొత్తగా కాంతి తేలేదు గిన్నెకి, గిన్నె కాంతికి అడ్డొచ్చినటువంటి మలినం తొలగిపోయింది. అట్లాగే ఒక మంచి పని చేసి నాకు ఏ ఫలితం అక్కర్లేదు, నా శరీరాన్ని ఉపకరణం చేసి నా చేత ఈ మంచి పని చేయించిన పరమేశ్వరుడికి త్రికరణ శుద్ధిగా దీనిని నేను ధారపోసేస్తున్నానని వెళ్ళిపోయాడు అనుకోండి, చిత్తమున కంటిన మాలిన్యము తొలగిపోతుంది. అదే చిత్తశుద్ధి, అది పాత్రత. ఇప్పుడు ఆ పాత్రతని అడ్డుపెట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు. మంచి పాయసాన్నం నేను అందరికీ తలకొక గరిట ఇస్తాను అన్నాను అనుకోండి, మురికి పాత్ర పట్టుకొని వస్తే అందులో పోస్తారా? ఏమమ్మా దాని నిండా బూజు పురుగులు, అందులో పాయసం వేస్తే మాత్రం ఎవరు తింటారు? అందులో వద్దు, కావాలంటే పెంకు తెచ్చుకో, ఆకు తెచ్చుకో వేస్తానంటాడు. పాత్రత, చిత్తశుద్ధి కలిగితే తప్ప జ్ఞానమును ఈశ్వరుడు కటాక్షించడు. పుస్తకగతమైనది కాదు జ్ఞానము. కేవలముగా ఏదో పుస్తకంలో ఉందండి అంటే సరిపోదు. పుస్తకంలోది మస్తకంలోకి వెళ్ళాలి, మస్తకంలోకి వెళ్ళినది అనుష్ఠానంలోకి రావాలి, అనుష్ఠానంలోకి వచ్చినది పుణ్యము కావాలి, పుణ్యము వలన ఫలితం ఆశించకుండా ఉండాలి, అది చిత్తశుద్ధి కావాలి, చిత్తశుద్ధి పాత్రత అయి జ్ఞానము కలగాలి, జ్ఞానము వలన మోక్షము కలగాలి. ఇది జరగడం శ్రేయస్సు అంటాడు. అందుకే శ్రియమిచ్చేత్ హుతాశన. అగ్ని కార్యం చేశారనుకోండి, చిట్ట చివర హోమం అంతా అయిపోయి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత 2 చేతులు దోషిలి పట్టి ఏమడుగుతారు? ఓ అగ్నిహోత్రుడా, నాకు శ్రియం, నాకు శ్రియాన్ని కటాక్షించు అంటారు. శ్రియం అంటే నువ్వు ఇక్కడ సంతోషము పొందాలి, కామము ధర్మము కలిసిపోయి భార్య వలన నువ్వు సంతోషాన్ని పొంది హాయిగా నీకు ఆమె ఆసరాగా ఇంట్లో ఉండి, నువ్వు ఆమె మీద ఆమె నీ మీద ఆధారపడి పరస్పరం పుణ్యం చేసుకుని సంతానాన్ని పొంది సుఖపడినట్టే. మంచి కార్యములు చేసి ధర్మము చేత బుడిపడిన అర్ధకామముల వలన ఇక్కడ సుఖాన్ని పొందడం, ఉత్తర జన్మలకు కావలసినటువంటి పుణ్యాన్నైనా పొందగలగడం. లేదా కనీసం నాకు ఆ పుణ్యం అక్కర్లేదండి అన్నవాడికి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం కలగడం. దీపం ఎంతసేపు వెలగాలండి? అందుకు స్కందుడయ్యాడు. ఇప్పుడు కటిక చీకటిగా ఉంది, నేను దీపం వెలిగించాను అనుకోండి, దీపం వెలిగించిన ఉత్తర క్షణంలో ఆ ఒత్తి వెలగగానే ఆ చుట్టూ ఉన్న చీకటి పోయింది. నేను దీపాన్ని పట్టుకుని నా మెడలో రుద్రాక్షలు ఎక్కడో జారిపోయేయండి అని వెతుక్కోవచ్చు. ఏమంటే దీపాన్ని పట్టుకుని నా పుస్తకం ఎక్కడో పెట్టానని వెతుక్కోవచ్చు. నేను దీపాన్ని పెట్టుకుని ఒక పుస్తకాన్ని చదువుకోవచ్చు. దీపాన్ని పట్టుకుని చీకటి వెతకగలనా?
దీపం ఉండగా చీకటి ఎలా ఉంటుంది? దీపాన్ని పట్టుకుని చీకటి వెతకలేరు. దీపం పట్టుకోగానే చీకటి తొలగిపోయింది. సుబ్రహ్మణ్యానుగ్రహం కలగగానే ఆయన స్కందుడు అని అందుకు పిలువబడ్డాడు. దూకినవాడు ఎట్లా వస్తాడో, మాండూక్యోపనిషత్తు అంటారే కప్ప దూకినట్టు, అట్లా ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఉత్తర క్షణం ఆలస్యం లేకుండా శ్రేయస్సు యందు బుద్ధి కలుగుతోంది. నాకు ప్రేయో సంబంధమైనటువంటి బుద్ధి కలగకుండుగాక, నాకు ఇక్కడ ఏదో సుఖపడిపోతే నాకొద్దు, ఆధార్మికంగా డబ్బు సంపాదించి పెట్టుకోవడం నాకొద్దు. ఎందుకని? డబ్బు వచ్చింది కానీ వెనక పాపం ఉంది. ఇప్పుడు ఆ పాపాన్ని మళ్ళీ ఫలితం అనుభవించాలి. ఫలితం అనుభవించాలంటే దుఃఖం అనుభవించాలి. దుఃఖం అనుభవించాలంటే శరీరం ఉండాలి. మానసికంగా అనుభవించేస్తానండి అంటే కుదురుతుందా? కుదరదు. దానికో శరీరం కావాలి మళ్ళీ. అప్పుడు దాంట్లో ఎంత దుఃఖాన్నో అనుభవించడానికి దరిద్రమే అనుభవించవలసి వస్తుందో, తిరిగి ఎక్కువైపోతావో, ఎన్ని కష్టాలు పడతావో, అప్పుడు ఆ శరీరంతో అన్ని బాధలు పడవలసి ఉంటుంది. అసలు అన్ని బాధలు పడవలసిన అవసరం నాకెందుకు? నాకొద్దు అటువంటి ప్రేయస్సు, నాకు శ్రేయస్సు కావాలి. మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనుష్య శరీరం పొందుతాను, మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేను ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి, పుట్టిన దగ్గర నుంచి నాకు ధర్మమునందు అనురక్తి కావాలంటావా? నీకు ఆయన అనుగ్రహము చేతనే అది సిద్ధిస్తుంది. అది సిద్ధించడానికి శ్రేయస్సు అంటారు. దాన్నే చతుర్విధ పురుషార్థ సమన్వయము అంటారు. 4 పురుషార్థములు అంటే ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము వలన మోక్షమునకు పాత్రుడగుట. అది క్రమక్రమంగా జన్మ పరంపరలో ఈ భావనలు బలపడేటట్టుగా చేసి ఆ ఒక్క జన్మలోనే అనుగ్రహాన్ని పొంది తరించిపోయేటట్టుగా చెయ్యగలిగిన ఆయన అనుగ్రహమే కాదు. ఇప్పుడు ప్రారంభమై ఆ తరువాత అటువంటివి చెయ్యగలిగినటువంటి అదృష్టం కొనసాగిన అది కూడా ఆయన అనుగ్రహమే. పతనమైపోకుండా, చ్యుతిని పొందకుండా పొదివి పట్టుకోగలిగిన వాడెవరో ఆయన సుబ్రహ్మణ్యుడు. అందుకే రాక్షస గుణములు పోయి దేవతా గుణములు నిలబడేటట్టు చెయ్యాలి. ఇప్పుడు ఈ క్షణంలో నేను బాగున్నానండి, ఉపయోగం ఏముంది? మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత దురాలోచన ఏదో వచ్చి నేను ప్రేయస్సు వైపుకి వెళ్ళిపోతే, అందులో నిచ్చెన మొదటి మెట్టు మీద ఉన్నాడు అనుకోండి, కాలు జారితే ఇబ్బంది లేదు. నిచ్చెన పై మెట్టు వరకు వెళ్ళిపోయిన తర్వాత కాలు జారిపోయింది అనుకోండి, ఎంత ప్రమాదం. జీవయాత్రలో అది ఎప్పుడూ అట్లా నిలబడి ఉండాలి అంటే దానికి ఆయన సుబ్రహ్మణ్యుడే గురుస్వరూపమై అనుగ్రహించాలి. గురువు అంటే జ్ఞానజ్యోతి. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటాడు శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ గురుగీతలో. గురువు అనగా ఎవరు అంటే నడిచి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రమే గురువు. ఏమిటా అగ్నిహోత్రం అంటే కంటికి కనపడని అగ్నిహోత్రాలు చాలా ఉన్నాయి. గోవు అగ్నిహోత్రం. వేదం గోవు గురించి చెప్తూ గౌర్వార్ అగ్నిహోత్రం అంది. గోవు అగ్నిహోత్రమే అంది. అంటే ఏమంటే దాని మీద పాలు కాచుకోవచ్చా అంటే అట్లా ఉండదు. అగ్నిహోత్రం అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు అగ్ని ఆరాధన చేయిస్తే శ్రేయస్సు వస్తోంది. శ్రియమిచ్చేత్ హుతాశన. గోవుకి ఆరాధన చేస్తే, గోవుకి ప్రదక్షిణం చేస్తే, గోవుకి గ్రాసం పెడితే, గోవుకి సేవ చేస్తే శ్రేయస్సు కలుగుతోంది. అందుకు కదూ దిలీపుడు గోసేవ చేస్తే ఏమైంది? కుమారుడు కలిగాడు రఘువు. ఎటువంటి కుమారుడు అంటే వంశకర్త. ఇక్ష్వాకు వంశంలో రఘువు పుట్టిన తర్వాత ఆ వంశం రఘువంశమైంది. ఎందుకంత గొప్పవాడయ్యాడు రఘువు అన్నారు. అంత గొప్ప గుణాలు ఎందుకు వచ్చాయి అంటే కామధేనువు సేవ తండ్రి చేస్తే కలిగిన కుమారుడు. అగ్ని లక్షణం ఏమిటి? శ్రేయస్సునివ్వాలి. అంత గొప్ప శ్రేయస్సుని ఇచ్చేసింది. అందుకంటాడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో, ఆ రఘువంశ కావ్యంలో, త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. త్యాగాయ సంహృతార్థానాం. రఘుమహారాజు గారు ఎంతో సంపాదించాడు, కానీ దాచుకోవడానికి కాదు, అదంతా కూడా దానం చేసేశాడు. త్యాగాయ సంహృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడేవాడు కాదు. ఎందుకని? విషయ పరిజ్ఞానం లేకనా? ఎక్కువ మాట్లాడితే చటుక్కున నేను ఇది చేస్తానన్న మాట అని చెయ్యకుండా పోతే అసత్య దోషం వస్తుంది. అందుకని ఎక్కువ మాట్లాడేవాడు కాదు. సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేసి 4 సముద్రముల మధ్యనున్న భూమినంతటినీ గెలిచాడు. ఎందుకు? హింస కోసమా? కాదు, కీర్తి కోసం.
లొంగిపోయిన సామంతుల్ని ఆయన ఏం చెనకలేదు. యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం. గృహస్థాశ్రమంలో ఉన్నాడు దేని కొరకు? కామము ధర్మము చేత ముడివేసి సంతానమును పొందడానికి. సంతానము కలిగిన తరువాత ఇక కామస్పర్శతో జీవించలేదు. ఇన్ని ఉత్తమ గుణములు కలిగిన కుమారుడు కలగడానికి కారణం గోసేవ. కాబట్టి గౌర్వారగ్నిహోత్రం అంది వేదం. కాబట్టి వాక్కు అగ్నిహోత్రం, అందుకే దానికి అజ్ఞాన దాహకత్వం చేసే లక్షణం ఉంది. సుందరకాండ రామాయణంలో మొదలెడితే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. రావణ అందులో ఉన్నటువంటి బీజాక్షరం గాయత్రీ మహామంత్రంలో భర్గ సంబంధం, అది అగ్ని సంబంధమైనటువంటి బీజాక్షరం. అంటే అజ్ఞాన దాహకత్వం చేస్తుంది, అజ్ఞానాన్ని కాల్చేసి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. జ్ఞానము అగ్ని, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు కదా గీతాచార్యుడు. జ్ఞానాగ్ని చేత కర్మలు దగ్ధమైపోతున్నాయి అంటాడు. ఇవన్నీ అగ్నిహోత్ర స్వరూపాలే. అట్లాగే గురువు కూడా అగ్నిస్వరూపం. జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః. గురువు రగిలి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానాగ్ని. అటువంటి జ్ఞానాగ్నితో ఎవరు ఉన్నారో, సాక్షాత్ జ్ఞానాగ్ని స్వరూపమై ఎవరు ప్రకాశిస్తున్నారో ఆయనే గురువు అని పార్వతీదేవితో పరమేశ్వరుడు బోధ చేస్తాడు. అటువంటి గురుస్వరూపమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ జన్మాంతరముల యందు పొదివి పట్టి ధర్మచ్యుతి లేకుండా కాపాడుతూ ఉంటాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆ ఏనుగు మొసలి పట్టుకున్నప్పుడు బాధపడుతూ ఒక మాట అంటుంది, నానానేక పయూధముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లు కదే ఈశ్వరా అంటుంది. నానానేక పయూధముల్, ఎన్నో ఏనుగుల యొక్క సమూహములు నన్ను ఆ అరణ్యంలో సేవిస్తుంటే మద్దానాంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక ఇదం నమమ అంటూ నేను చేసిన దానముల సమయంలో విడిచిపెట్టినటువంటి నీటి ప్రవాహముల చేత పెరిగినటువంటి చందనపు తోటల నీడలలో బ్రతకలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లు కదే ఈశ్వర. నీటి కోసం ఎందుకు వచ్చానో, వచ్చిన వాడిని ఒడ్డు నుండి తాగడం మానేసి నీళ్లలోకి ఎందుకు దిగానో, దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంది. 10 లక్షల కోట్ల భార్యలు నాకంది. 10 లక్షల కోట్ల భార్యలు నిజంగా అక్కడ ఉంటారనే దాని అర్థం కాదు. జీవుడికి ఈ జన్మలో శరీరం పొందినప్పుడు భార్య, ఆ జీవుడు గత జన్మలో ఒక శరీరంలో ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు, ఎన్ని శరీరాలు, ఎన్ని పుట్టుకలు, ఎన్ని మరణాలు, ఎన్ని సమయాలలో శరీరం వదిలేడు. అదే కదూ అంటాడు గజేంద్రుడు. ఆ మొసలి పట్టుకున్నప్పుడు దివసంబులు, సంధ్యలు, రాత్రులు అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్ పూరొక్క 1000 సంవత్సరముల్. 1000 అంటే సహస్రం, అనంతం. మృత్యువుతో పోరాటం ఈ జన్మలోన ఇన్ని కోట్ల జన్మలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చైనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు మొహముద్గరంలో. ఇన్ని కోట్ల జన్మలో రాత్రి యుద్ధం చేశాడు మృత్యువుతో, పగల యుద్ధం చేశాడు, ప్రదోష వేళలో యుద్ధం చేశాడు. ఆ ఊపిరి ఆగిపోతుంటే కపవాత పైత్యముల్ కప్పగాశ్రమ చేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమ చేత పిలువలేనో నాటికిపుడి నినామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఆ యమభటులు వచ్చి భయంకరాకారాలతో నిలబడి కపవాత పైత్యములు కప్పేస్తుంటే శరీరం వదిలిపెట్టేటటువంటి సమయంలో ఊపిరి అందక కొట్టుకుంటుంటే చుట్టుపక్కల నిలబడ్డ వాళ్ళు మంచం మీద పోతున్నాడు కిందకి దింపేయమంటుంటే యథాపుత్ర మిత్రాత యోమత్స కాశీ, ఆ చుట్టూ నిలబడిన వాళ్ళందరూ అయ్యో ఇంత గౌరవాలు పొందినవాడు, ఇన్ని బిరుదులు పొందినవాడు మా మిత్రుడు వెళ్ళిపోతున్నాడని బాధపడుతుంటే బెంగ పెట్టుకోకుండా ఈశ్వరా నేను సంతోషంగా శిథిలమైపోయిన ఇంటిని విడిచిపెట్టినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి నీ పాదపంజరంలో ప్రవేశించాలంటారు శంకర భగవత్పాదులు.
అట్లా ఆ స్థితి కలిగేటట్టు, ఆ జ్ఞానము కలిగేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, ఆ భక్తి నిలబడేటట్టు చెయ్యగలిగిన వాడెవరో, అసలు ఆ ప్రేయస్సు వైపుకి వెళ్లకుండా శ్రేయస్సు వైపు నిలబడగలిగిన లక్షణాన్ని ఇవ్వగలిగిన వాడెవరో ఆయనే సుబ్రహ్మణ్యుడు, ఆయనే గుహ, ఆయనే అగ్ని. అందుకే ధర్మమునకంతటికీ కూడా ఆధారభూతుడై ఉన్నాడు. మీరు మళ్ళీ చివరి నుంచి ముందుకు వచ్చేస్తే హవ్యం మహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి, ఆయన వలననే దేవతలకు హవిస్సెడుతోంది, ఆయన వలననే పితృదేవతలకు కవ్యమెడుతోంది. పాకంచ కురుతే వహ్ని, ప్రతి ఇంటిలోనూ కూడా అన్నం తయారవుతోంది అంటే ఎవరి వలన? అగ్నిహోత్రుడి వలన. మా ఇంట్లో వంకాయలు ఉన్నాయండి, బియ్యం ఉన్నాయండి, నీళ్లు ఉన్నాయండి అంటే ఉపయోగమే ఉంది? ఉడకాలి కదా. పచనమైతే కొత్త రుచి వస్తుంది, పచనమైంది జీర్ణం అవుతుంది, జీర్ణమైతే శక్తి వస్తుంది. ప్రతి ఇంట అగ్నిహోత్రుడై పచనము చేసి మనం అందరం అన్నం తినడానికి కారణభూతుడై శక్తి స్వరూపమైన వాడెవరు? ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి ఆయనే ధర్మచక్రానికి అంతటికీ కూడా కారణమై ఉన్నాడు. అందుకే అటువంటి మహానుభావుడైనటువంటి ఆయన గురించి చెప్తూ శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం అని పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. అందులో కుమారీశ సూనో గుహస్కంద సేనానితే శక్తి పాణి మయూరాధిరూఢ అంటారు. ఓ స్వామి, నువ్వు కుమారః చిన్నవాడిగా వచ్చావు, పెద్దవాడు వినాయకుడు, ఇంత పెద్ద వరబ్రహ్మానివి, అనోరణీయాన్ మహతో మహీయాన్ అంతటా నిండిపోయిన వాడివి, చిన్న కొడుకు అన్న పేరుతో కుమారుడిగా వచ్చావు. ఎవరికి? ఈశసూనో, పరమేశ్వరుని యొక్క పుత్రుడు అనిపించుకున్నాడు. కుమారీశ సూనో గుహస్కంద, వరుసగా తత్వాన్ని చెప్పారు. గుహుడు నిజానికి ఆయనే పరబ్రహ్మం, ఇక్కడ ఆత్మ గుహ, ఈ గుహలో ఆత్మస్వరూపి అయి ప్రకాశిస్తున్నవాడెవరు? ఆయనే. మనం పూజంతా చేసేస్తాం, పూజంతా అయిపోయిన తర్వాత చేతిలో పువ్వొట్టుకు లేచి నిలబడి నమస్కారం చేసి ఓ మాట అంటాం, నాణ్య పంధాయనాయ విద్యతే. నిజానికి నిన్ను తెలుసుకోవడానికి ఇవేవి మార్గాలు కావు. మరి ఏది మార్గం అంటే నీవారస్సూకవత్తం వీపీతాభాస్వత్యనూపమా. ఇక్కడ చిటికిన వేలు పెట్టి ఇలా పైకి బొటన వేలు పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతోందో అక్కడ నీవారశోకం అంటే వడ్డుగింజ యొక్క చివరి భాగం ఎంత ఉంటుందో అంత కాంతి మెరుస్తుంటే తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ, ఆ మధ్యలో ప్రకాశిస్తోంది చిన్న కాంతి బిందువు, అది చైతన్యం, అది భగవానుడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, నిజానికి దానికి స్త్రీయా పురుషుడా నపుంసకుడా? స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నన్నుయుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అంటే ఆయన స్త్రీగాడు, పురుషుడుగాడు, నపుంసకుడుగాడు, పరంజ్యోతి, ఒక వెలుగులకు వెలుగు, వెలుగుల ముద్ద, అటువంటి మహానుభావుడు. అందుకే వెలుగు, ఆ దీపం, ఆ ప్రకాశం, ఆ కాంతి రావడం ఎంతసేపు పడుతుంది అంటే ఎవరూ చెప్పలేరు. దీపం వెలిగించగానే కాంతి వచ్చింది, కాంతి రాగానే అన్నీ స్పష్టంగా తెలిసాయి. జ్ఞానము కలిగింది, అజ్ఞానం పోయింది, అజ్ఞానం పోగానే రజ్జు సర్ప భ్రాంతి పోయింది. అప్పటి వరకు పాములా కనపడితే భయం, బుసగొడుతున్నట్టుగా అనిపిస్తుంది. దీపం పట్టుకొచ్చి చూడగానే కాదు తాడు, తాడు అని తెలియగానే భయం అంతా పోయింది. ఆ జ్ఞాన జ్యోతి ఏదో అదే సుబ్రహ్మణ్యుడు. అందుకని స్కందుడయ్యాడు. కుమారేశ సూనో గుహస్కంద, స్కందుడవై ఉత్తరక్షణ ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపమైన జ్ఞానజ్యోతివి నీవే. జ్యోతులకు జ్యోతి సూర్యభగవానుడు. అందుకే ఆయన వచ్చాడనుకోండి, ఉత్తరక్షణ ప్రయోజనం కాంతి, ఉత్తరక్షణ ప్రయోజనం, అందరిలోనూ చైతన్య స్ఫూర్తి. మహాభారతం విరాట పర్వం చేస్తూ తిక్కనగారు సూర్యబింబాన్ని వర్ణిస్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాఖినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెర యగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటారు. ఆ సూర్యబింబం ఉదయించేటప్పటికి తూర్పు దిక్కున ఒక్కసారి నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా
ముందు రోజు రాత్రంతా మొగ్గలై తామర ముగ్గలు అంజలి పట్టి ఘటి చేతులతోటి నమస్కరించి సూర్యభగవానుడి యొక్క ప్రకాశం కోసం ఎదురు చూస్తే కిరణం పడగానే ఒక్కసారి అన్ని కోట్ల తామర పూలు ఇచ్చుకున్నాయి. రాత్రంతా కళ్ళు కనపడక బాధపడినటువంటి చక్రవాక పక్షులు కలుసుకుని ఆనందంతో ఒకదాన్నొకటి స్పృశించి సంతోషపడిపోయి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అని మూడు మూర్తులుగా ప్రకాశించేటటువంటి బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు ముగ్గురు కలిసి పరబ్రహ్మమై ఒక్కటిగా జ్యోతిస్వరూపంగా కనబడితే అదే వెలుగుల ముద్దయ్యి కంటి ముందు కనబడుతోంది తూర్పు దిక్కున. వేదత్రయీ అంటారు. రుక్కు, యజ్జు, సామ, అథర్వణ వేదం ఈ మూడింటిలోకి వెళ్ళిపోతున్నాయి. అందుకే శంకరాచార్యులు వారి శివానంద లహరి చేస్తూ త్రైవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోధారో చలదురగహారం మృగధరం అంటారు. మూడుగానే చెప్తారు వేదాన్ని. అటువంటి మూడు వేదములు కలిసిపోయి ముద్దయిపోతే ఆ ముద్దలోంచి మూడు వేదములన్న తీగలు బయటికి వచ్చే దుంపని చూడాలంటే అదే సూర్యబింబం. ఆ సూర్యబింబం ఉదయించగానే అఖిల జగముల కందెరయగుచు సమస్త ప్రాణుల యొక్క కనురెప్ప పైకి లేస్తోంది. ఒక్కసారి ఈ రెండు చేతులు ఇలా ముకిళించుకుని నమస్కారం చేస్తున్నాయి. ఒక్కసారి హృదయ సరోజములన్నీ విచ్చుకుంటున్నాయి. ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల యొక్క హృత్సరోజములు విచ్చుకునేటట్టు, కనురెప్ప పైకి లేచేటట్టు, చీకట్లు తొలగిపోయేటట్టు చేసిన బింబమునకు ఎంత సమయం పట్టింది ఆ కాంతిని ఇవ్వడానికి? ఉదయించడమే ఆలస్యం అంతే. నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని రుద్రంలో చెప్పినట్టు నమస్తామ్రాయ చ అరుణాయ చ ఆ ఎర్రని బింబం ఉదయించగానే, ఆ చిక్కతనం తగ్గి నారింజ రంగులోకి వెళ్ళగానే, ఆ ప్రకాశం పెరగగానే జగత్తంతా కూడా ద్యోతకమవుతోంది. అఖిల జగముల కందెర ఎగుచు జనసమాజకర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే. ఆ కాంతి ఒక్కసారి జగత్తునంతటినీ కూడా ఉద్దీపనం చేస్తోంది, చైతన్య స్ఫోరకం చేస్తోంది. సుబ్రహ్మణ్యానుగ్రహం కూడా అంతే. అందుకని స్కంద ఎంతసేపు పట్టాలి ఆయనకి? ఆ అనుగ్రహం కలిగిందా అంతే. ఉత్తర క్షణంలో అంత వైరాగ్యము రావచ్చు. రామకృష్ణ పరమహంస అంటారే, వైరాగ్యం వస్తే బొట్టు బొట్టు రాదు, వరదలా వస్తుందంటారు. అట్లా వరదల జ్ఞానం కలగాలన్నా, వరదల వైరాగ్యం కలగాలన్నా, వరదల కవిత్వం కలగాలన్నా, వరదల ధార్మిక దృష్టి కలగాలన్నా ఆ అనుగ్రహము ఒక్కసారి ప్రకాశిస్తే చాలు, ఆ దీపం వెలిగితే చాలు. అందుకే కుమారేశ సూనో గుహస్కంద సేనాపతే శక్తిపాణి మయూరాధిరూఢ. ఆయన చేతిలో సాక్షాత్తు అమ్మవారి శక్తినంతటినీ శూలంగా చేసి చేత్తో పట్టుకుంటున్నాడు. అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం అమ్మవారు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆవిడిదే. అదే జీవితం. బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటే ఇక్కడ పంచభూతాలు ఉంటాయి, బ్రహ్మాండంలో పంచభూతాలు ఉంటాయి. ఇది నిలబడాలంటే ఊపిరి కావాలి. ఊపిరి అంటే గాలి. గాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి? బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకోవాలి. లోపలికి వెళ్ళి మలినమైపోయింది. మలినమైపోయిన ఊపిరి వదిలేస్తే ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి అన్నం కావాలి. బయట ఉన్న అరటిపండు బ్రహ్మాండంలోంచి తీసుకొచ్చి పిండాండంలో పారేయాలి. పిండాండంలో మలినం మిగిలిపోయింది, అశుద్ధం, ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. దీనికి నీరు కావాలి. నీరు లేకపోతే ఇది బ్రతకదు. వ్యాసుల వారు అంటారు లింగపురాణంలో, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీటి రూపంలో ఉండి లోకాన్ని రక్షించేది శివుడే. ఆ నీరు బ్రహ్మాండంలోంచి తెచ్చి ఇందులో పోయాలి. ఇందులోకి వెళ్ళిన నీరు మలినమైపోయింది, మళ్ళీ మూత్రంగా విసర్జించేయాలి. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. ఏది ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు బ్రహ్మాండంలో ఉన్నాయి. ఇక్కడ పృథివ్యాపస్తేజోవాయురాకాశాలు ఉన్నాయి. అందులో పృథివీ అరటిపండు ఇందులోకి వెళ్ళాలి. ఇందులో మిగిలిపోయిన పృథివీ బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. అందులో గాలి ఇందులోకి రావాలి. ఇందులో గాలి బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. అందులో నీళ్లు పిండాండంలోకి రావాలి. ఇందులో నీళ్లు బ్రహ్మాండంలోకి వెళ్ళాలి. అందులోని వేడిని బట్టి ఇక్కడ చెమట పట్టి వేడి నియంత్రింపబడాలి. ఇందులో సమన్వయంలో తేడా వచ్చిందనుకోండి, ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. ఆకలి వెయ్యట్లేదు, ఇవాళ కాకపోతే రేపు వెళ్ళొచ్చు వైద్యుడి దగ్గరికి. తిన్నది జీర్ణం అవ్వలేదు, మందంగా ఉంది, రేపు వెళ్ళొచ్చు వైద్యుడి దగ్గరికి. కానీ తాగిన నీళ్లు నిలబట్టలేదు, వెంటనే నీళ్లు వాంతైనా అయిపోతున్నాయి, అతిసారం కిందన్నా వెళ్ళిపోతున్నాయి, నీళ్లు కింద వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి.
గాలి ఊపిరి అందట్లేదు, ఆలస్యం చేస్తాను రేపు పెడతానంటే కుదరదు, ఉత్తర క్షణం తీసుకుని వెళ్ళిపోవాలి. లోపల వాయువుగా ఉండి పరిపాలన చేసేవాడెవరు? ఆయనే. అందుకే కదా ఆ వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో మహర్షి అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు, వాయువే ప్రాణము, వాయువే సుఖము. ఇలా బ్రహ్మాండాన్ని పిండాండాన్ని సమన్వయం చేసేది ఎవరు? అమ్మవారు, శక్తి. శక్తి ఎక్కడున్నా సమన్వయం. అది ఆగిపోయింది అనుకోండి, శరీరం ఉంది, ఆ బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి పదార్థం వెళ్ళటం లేదు, పుచ్చుకోదు. గాలి పుచ్చుకోదు, గాలి వదలదు. నీరు పుచ్చుకోదు, నీరు వదలదు. అప్పుడు పిండాండాన్ని ఏం చేయాలి? బ్రహ్మాండంలో కలిపేయాలి. ఇది లేదు. ఉన్నది, కనపడుతోంది శరీరం, కానీ ఉన్నదా అంటే లేదు. బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోవడమునకే మృత్యువు అని పేరు. అది నిజానికి చేయిస్తున్నది ఎవరు? ఊపిరి నేను తీశానా? నేను తీస్తే వెళ్ళిపోయిన వాళ్ళందరూ చేతకాక ఊపిరి ఆపుకున్నారా? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ ఊపిరి ఆగిపోవాలి అని పరమేశ్వరుడు నిర్ణయం చేశాడనుకోండి, ఊపిరి తీయించగలవాడు లేడు. వీడు ఇంత ప్రమాదంలోంచి బయటికి రావాలి అని పరమేశ్వరుడు నిర్ణయించాడనుకోండి, వాడిని చెనకగలిగిన వాడు లేడు. భాగవతంలో పోతన గారు అంటారు, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటన్నంటారు. ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేదనుకోండి, చుట్టూ ఉన్న రక్షణలే తనని భక్షించడానికి కారణం కావచ్చు. ఏ రక్షణ పెట్టుకోకపోవచ్చు, కానీ ఈశ్వర రక్షణ ఉందనుకోండి, మృత్యుదేవత నోటి 2 కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. మృత్యుదేవత 2 కోరల మధ్యలోకి వెళ్ళి తిరిగి బ్రతికి బట్ట కట్టి యువతలకి రావచ్చు. ఈశ్వరానుగ్రహం ప్రధానమయ్యింది. అటువంటి ఈశ్వరానుగ్రహం ఇవ్వగలిగిన వాడెవరో, దాన్ని పరిపుష్టం చెయ్యగలిగిన వాడెవరో, అది కలగాలంటే భక్తి ఉండాలి. ఆ భక్తిని ఇవ్వగలిగిన వాడెవరో ఆయనే మయూరాధిరూఢా. ఆ శక్తిని శూలంగా చేత్తో పట్టుకున్నాడు. ఆ శక్తిని శూలంగా పట్టుకున్నవాడే మయూర వాహనం ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు అంటే అనేక రూపాలతో యుద్ధం చేస్తుండేవాడు శూరపద్మాసురుడు. పద్మకోమల అని ఆయనకి భార్య, తమ్ముడు సింహవక్త్రుడు. వీళ్ళందరూ కలిసి రాజకుమారుణ్ణి ఎత్తుకుపోయారు. ఇంద్రుడు కుమారుడు జయంతుణ్ణి ఎత్తుకుపోతే పురుడు అనబడేటటువంటి వాడితో రాయబారం చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. విడిచిపెట్టలా. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే రాక్షసులందరూ దాక్కునే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు. భేదించి రాక్షస సంహారం చేసి, ఎక్కడుంటారు రాక్షసులు? ఇక్కడే ఉంటారు. భేదించి సంహరించగలిగిన వాడు ఆయనే రాక్షసుల్ని. ఆ శూరపద్మాసురుడితో యుద్ధం చేస్తున్నాడు. అప్పటికే సింహభక్తుడు మరణించాడు. ఆయన నానా రూపములను పొందుతున్నాడు. అనేక రూపములు పొంది యుద్ధం చేస్తున్నాడు. సముద్ర మధ్యంలో ఒక పెద్ద మామిడి చెట్టు రూపంలో నించున్నాడు. అప్పుడు చేతిలో ఉన్నటువంటి శక్తి శూలం, అమ్మవారే ఆ శక్తి, దాన్ని విసిరాడు సుబ్రహ్మణ్యుడు. ఆ చెట్టు 2గా చీలిపోయింది. చీలిపోయిన తర్వాత ఇక ఈయనతో యుద్ధం చేయలేమని శూరపద్మాసురుడు వచ్చి శరణాగతి చేశాడు. నన్ను మీరు వాహనంగా స్వీకరించండి, ధ్వజంగా స్వీకరించండి అన్నాడు. 2 అయిపోయిన మామిడి చెట్టులో ఒక భాగాన్ని మయూర వాహనం చేసుకున్నాడు, ఒక భాగాన్ని కోడిపుంజు చేసుకున్నాడు. ధ్వజం మీద కోడిపుంజు గుర్తుంటుంది. నిజానికి ఆయన మయూర వాహనం ఎక్కుతాడంటాం, నెమలి వాహనం మీద ఉన్నాడు అంటాం. సుబ్రహ్మణ్యుడి విషయంలో నెమలి వాహనం పెట్టడాన్ని బట్టి తెలుస్తుంది. ఆయన దగ్గర ఎప్పుడు శూరపద్మాసుర సంహారం చెయ్యక ముందు దగ్గర నుంచి కూడా ఆయనకి నెమలి వాహనం. అది మొదటి నుంచి ఆయనకి వాహనంగా ఉన్న వాహనము అని గుర్తు ఏమిటంటే, ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి కుడి చేతి వైపుకి తల ఉండి ఎడం చేతి వైపుకి పింఛ ఉంటే సహజంగా ఆయన అవతార ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాహనమని గుర్తు కాదు. మధ్యలో శూరపద్మాసురుణ్ణి అనుగ్రహించి నెమలిగా మార్చి వాహనంగా స్వీకరించాడు. శూరపద్మాసురుడు నెమలిగా ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే, ఆయనకి ఎడం వైపుకి తల ఉండి కుడి చేతి వైపుకి పింఛ ఉంటుంది. అలా ఉంది అంటే ఆయన శూరపద్మాసురుడు మయూర వాహనంగా సేవిస్తున్నాడు అని గుర్తు. మీరు తాత్వికంగా ఆలోచించండి. నిజానికి మయూర వాహనం, చేతిలో శక్తి ఆయుధం, ఆయన లోకాన్ని అనుగ్రహించడం, నెమలి పింఛం విప్పడం, ఆయన 6 ముఖాలతో ఉండడం, 12 చేతులతో ఉండడం, ఇదంతా కూడా తాత్వికమైనటువంటి రూపం. ఎందుకంటున్నానంటే
6 ముఖాలతో ఉన్నాడు అంటే కాలము యొక్క 6 ఋతువులకు సంకేతం. ప్రకృతి ఒక్కొక్క ఋతువునందు ఒక్కొక్క రకంగా మారిపోతుంది. అదే మోహింపచేస్తుంది. ప్రకృతికి మోహింపచేసే లక్షణం ఉంటుంది. రామాయణంలో ఓ మాట అంటారు వాల్మీకి మహర్షి, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పిత కానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటారు అయోధ్యకాండలో. రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానంటూ ఆ దశరథ మహారాజు గారు అంటాడు, ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ కూడా రకరకాల పువ్వులతో శోభిస్తూ ఉంటాయి, చెట్లన్నీ కూడా చిగర్చి ఆకుపచ్చగా సతతహరితారణ్యములుగా కనపడుతూ ఉంటాయి అంటాడు. ప్రకృతి వసంత ఋతువులో అంత శోభస్కరంగా ఉంటుంది. వర్ష ఋతువు వచ్చిందనుకోండి, అదే రామాయణ అరణ్యకాండలో వర్ణిస్తారు. ఆర్ద్ర పురుగులు వరుసగా పాకుతుంటే ఆకుపచ్చ గడ్డి మొలిస్తే ఎర్రటి అంచున్న ఆకుపచ్చ పట్టుచీర కట్టుకున్న భూదేవిలా ఉందిట. ఆ పర్వత శిఖరం మించి నిలబడి చూస్తే ఆకుపచ్చ పట్టుచీర ఎర్రటి అంచు కట్టుకున్న భూదేవి ఎలా ఉంటుందో అట్లా కనపడుతోంది నాకు ఆర్ద్ర పురుగులు వరుస క్రమంలో పాకుతున్న పచ్చిగడ్డితో ఉన్న ఈ భూమి అంటాడు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో మాట్లాడుతూ. ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క అందం. 6 ఋతువులు 6 ముఖాలు, 12 చేతులు 12 మాసాలు, చైత్రం నుంచి ఫాల్గుణం వరకు. ఈ 12 మాసములతో 6 ఋతువులుగా 6 ముఖాలతో ప్రకాశించేటటువంటి స్వామి ఈ కాలమునందు ప్రకృతి స్వరూపంగా ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రకమైనటువంటి మోహబుద్ధి, ఒక్కొక్క రకమైన ఆకర్షణ, ఒక్కొక్క రకమైన సంతోషం. ఏదో హేమంత ఋతువు వచ్చిందనుకోండి, అన్నీ వణికిపోతుంటాయి, గజ 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 గజగా వణికిపోతుంటే ఒక్క భూమి మాత్రం వణకకుండా ఉంటుంది. ఆ వణకకుండా ఉన్న భూమిని చూశాట. చూసి ఆ శీతాకాలానికి అధిష్టాన దేవత అయినటువంటి ప్రభువు చూసి సమస్త ప్రాణులు వణికిపోతున్నాయి. తానచలయై చెల్వొందు భూదేవికిన్ సీతత్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలే నల్వంకలన్నన్నాడు కవి. పచ్చిగడ్డి మీద మంచు పడితే తెల్లవారేటప్పటికి సూర్యకిరణాలు పడితే పచ్చిగడ్డి చివరి నుంచి జారుతున్న నీటి బిందువు ఆ మంచు బిందువు కరిగి ముత్యాల్లా కనపడుతుంది. ఇన్ని ప్రాణులు నా ధాటికి వణికిపోయాయి, నువ్వు వణకకుండా నించున్నావు భూదేవి, నీకు నేను వజ్రాల రాసులు బహూకరిస్తున్నానని భూదేవతకి కటాక్షించాడా అన్నట్టుగా ఉన్నాయిట ఆ మంచు బిందువులు. ఒక్కొక్క ఋతువునందు ఒక్కొక్క శోభ. ఇప్పుడు మళ్ళీ ప్రకృతి ఋతువులు, శోభ, రామాయణము, భారతము, భాగవతము, వర్ణాలు అటువైపుకి వెళ్ళిపోతే దానికి అంతే ఎక్కడ ఉంటుంది. కాబట్టి ఇదే పింఛం విచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ కాలమునందు భూతము, భవిష్యత్తు, వర్తమానము. నిజానికి 3 ఉంటాయా? ఉండవు. కాలాన్ని మనం విభాగం చేసుకుని సంతోషపడిపోతున్నాం. భూతకాలం గాయం మాసిపోవడానికి పనికొస్తుంది. మరుపు, ఎన్నో దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి, అవన్నీ కూడా మరిచిపోవడానికి భూతకాలం కారణమైంది. అలాగే సాధించిన దాన్ని ఆధారం చేసుకుని వృద్ధి పొందడానికి భూతకాలం కారణమైంది. భవిష్యత్ ఒక ఆశ, వర్తమానం సద్వినియోగం చేసుకోవాలి, చక్కగా అన్వయం చేస్తే 3గా ఉంది. ఈ విచ్చుకునేటటువంటి లక్షణమే ఆ పింఛం. ఇది అనంతం. నిజానికి ఈ కాలము ఎవరి చేతిలో ఉందో వాడు అనంతుడు. అనంతము ఆకాశము, అదే నెమలికంఠం రంగు అంటారు కదా, నీలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాలమునందు జీవులందరూ వస్తున్నారు, కాలమునందు జీవులందరూ వెళ్ళిపోతున్నారు. ఈ వస్తున్న జీవులందరూ ఒకడు మనిషిగా వస్తున్నాడు, ఒకడు కుక్కగా వస్తున్నాడు, ఒకడు పందిగా వస్తున్నాడు, ఒకడు పిల్లిగా వస్తున్నాడు. రావడానికి వీళ్ళు చేసిన పాపపుణ్యములను లెక్కపెట్టి ఆ శరీరములను ఇస్తున్నవాడు ఎవరో ఉన్నాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి మాటల్లో చెప్పాలంటే ఉన్నాడని గుర్తేమి, అక్కడ ఉన్నదానిని బట్టి. నేను వచ్చేటప్పటికీ కుర్చీ వేసింది, కుర్చీ వేసినవాడొకడు ఉన్నాడు. ఈ తివాచీ వేసింది, వేసినవాడొకడు ఉన్నాడు. ఈ మందిరం ఉన్నది, దీనిని కట్టినవాడు ఉన్నాడు. దీని యందు దీపములు వెలుగుతున్నాయి, దీపములు వెలిగించినవాడు ఉన్నాడు. జరిగిన దానిని బట్టి అక్కడ ఒకడు ఉన్నాడని గుర్తు. అసలు ఈ శరీరము నిర్మింపబడింది, ఇది ఎంత అద్భుతం. భాగవతం 10వ స్కందంలో దేవతలు అంటారు, ఒక్క ఆత్మ సుఖదుఖములనేటటువంటి 2 పళ్ళ కోసం సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో
ధర్మార్థకామమోక్షములనే 4 విధములైన పురుషార్థములతో శబ్దస్పర్శర స్వరూపగంధములనేటటువంటి సమస్త సుఖములకు కారణమైన 5 తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు ఒక మనస్సు అనబడేటటువంటి 6 సంఘాతంగా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలతో 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరము అనబడేటటువంటి 8 అవయవములను కలిపి 9 రంధ్రములు కలిగిన తొర్ర, 2 కళ్ళు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 రంధ్రములు ఉన్న ఒక తోలుతిత్తిలో 10 వాయువులు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనేటటువంటి 10 వాయువులను కుంభించి తన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్లకుండా నిలబెట్టిన వాడెవరో వాడు పరమాత్మ. ఆయనది అపూర్వమైనటువంటి సృష్టి. ఇన్ని ప్రాణులను, ఇన్ని శరీరాలను ఎలా సృష్టిస్తున్నాడు అసలు? ఆయన ఎంత గొప్ప శిల్పి అయి ఉండాలి. మహాస్వామి వారు ఒకసారి ఒక సభలో ఒక మాట అన్నారు. చిన్నతనంలో నేను కాగితం మీద వ్రాసిన అక్షరాలు చెరిగిపోయాయి. ఏ ఉలిపెట్టి శిల్పి గీశాడో ఈ గీతలు. ఆ తర్వాత ఎన్నిసార్లు కడిగానో. నాతో వచ్చిన ఈ గీతలు నాతో వెళ్ళిపోవాలి తప్ప ఈ గీతలు చెరిగిపోలేదు. ఏ ఉలిపెట్టి గీశాడో. ఆయన యొక్క శిల్ప సౌందర్యానికి ఆయన ఇన్ని కోట్ల ప్రాణుల్ని తయారు చేస్తున్న అద్భుతం ఎంత గొప్పది. కాలోహి బలవాంకర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాసభగవానుడు. సమస్త జీవులు చేస్తున్నటువంటి పాపపుణ్యములను దృష్టిలో పెట్టుకొని కాలంలో మళ్ళీ పాపానికి దుఃఖం, పుణ్యానికి సుఖం అనుభవించడానికి వీలుగా శరీరములను సృజించి ఆయన పంపిస్తున్నాడు అంటే ఆయనే కాలమునకు అంతటికీ కూడా అతీతమై నడిపిస్తున్న భగవత్ స్వరూపం. అది చెప్పడానికి మయూరాధిరూఢ ఆయన అనుగ్రహం కలిగింది అంతే. మహానుభావుడు ఎంతసేపు ఆయనే సేనాపతే శక్తి పాణి, ఆయన చేతిలో శక్తి ఆయుధాన్ని పట్టుకున్న సేనాపతి. దుర్గుణములను తీసేసి సద్గుణములను పెట్టి ధర్మాచరణము చేయించి ఇక మళ్ళీ శరీరంతో రాకుండా చేయించగలిగిన అనుగ్రహ ప్రదాత కూడా ఆయనే. ఆయన అంత గొప్పవాడు. పుళిందాత్మ జాకాంత. ఆయనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అన్న భేదాలేం లేవు. ఇంద్రుడి కూతురైన దేవసేన ఆయనకి భార్యయే. సామాన్యమైనటువంటి వ్యక్తి అరణ్యములలో తిరిగేటటువంటి ఆయన కుమార్తె వల్లీదేవి ఆయన భార్యయే. ఆయన దృష్టిలో భక్తి ప్రధానం తప్ప ఏ ఇతర కారణము చేత ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ ఆయనకు ఉండదు. అన్ని ప్రాణులకు ఆయనకి సమానముగానే చూస్తాడు. లేకపోతే లోపల ఆత్మగా ఎలా ఉన్నాడు? నాకు బొద్దింకంటే అసహ్యమేమో, ఆయన అసహ్యం అంటే బొద్దింక నడిచేది ఎలా? దాని ప్రాణం దానికి ఉంది, దాని ప్రత్యుత్పత్తి దానికి ఉంది, దాని ఆకలి దానికి ఉంది, దాని దాహం దానికి ఉంది, దాని నివాసం దానికి ఉంది, దాని భయం దానికి ఉంది, దాని షడూర్ములు దానికి ఉన్నాయి. అందులో ఆయన ఆత్మగా ఉండకపోతే ఆ శరీరంతో ఆ జీవుడు చేసుకున్న పాపాలను ఎలా పోగొట్టుకుంటాడు? పోగొట్టుకోవాలంటే ఆయన లోపల ప్రవేశించాలి. ఇంత ఉపకారం చేస్తున్నవాడున్నాడే ఆయన. పులిందాత్మ జాకాంత భక్తార్తిహారీన్. భక్తుల యొక్క ఆర్తిని హరించేటటువంటి లక్షణం ఉన్నవాడు. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు కదా గీతాచార్యుడు. చతుర్విధా భజంతే మాం జనాత్ సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నన్ను 4 రకాల భక్తులు సేవిస్తున్నారయా అర్జున. అందులో ఆర్తి కలిగిన వాళ్ళు జిజ్ఞాసు, జ్ఞాని. ఆర్తో జిజ్ఞాసురు అర్థార్థి, ధనం కావాలనుకున్నవాడు, మోక్షం కావాలనుకున్నవాడు, 4 నన్నే సేవిస్తున్నారు అన్నాడు. అయినప్పుడు ఆర్తితో ఉన్నటువంటి వాడు భగవంతుణ్ణే వేడుకుంటాడు. అప్పటికప్పుడు ఏదో కష్టం వచ్చింది, ఆపద నుంచి బయటపడాలి. ఎవరు రక్షించాలి? భగవంతుడు రక్షించాలి తప్ప మన ప్రయోజనంతో మనం రక్షించుకుంటే అసలు ఆయన భగవానుడు ఎందుకు అవుతాడు? అందుకు శంకర భగవత్పాదులు అంటారు, సదాధ్యాయతే హృత్సరోజే గుహంతం. సదా నిన్ను నా హృత్సరోజమునందు చింతన చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నానంటారు. ఆయన ఆపదలు తొలగించగలడు. ఆయన చేసేటటువంటి మహోపకారం పరబ్రహ్మముగా ఆపదలు తొలగించగలిగిన వాడు ఆయనే. మహాభారతంలో కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ రాయబారానికి వెళ్ళే సందర్భంలో ధర్మరాజు గారు అంటాడు, ఆపద గడువం బెట్టను ఓపి శుభంబైన దాని నొరగుప్పనం
పాండుక్ష్మాపారుడు నిన్ను చూపి చనియ మహాత్మా అంటాడు. ఈ జన్మకి మాకు పాండురాజు గారు ఆపద తీసేయడానికి, శుభాలు కలగజేయడానికి కృష్ణ నిన్ను మాకు అప్పజెప్పి వెళ్ళిపోయాడయా పాండురాజు అన్నాడు. ఆపద అంటే మన ప్రయత్నం చేత మనం తొలగించుకోగలిగినది కాదు. శంకరాచార్యుల వారే సుబ్రహ్మణ్య భుజంగంలో అంటారు, యదాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తదైవాపద సన్నిధౌ సేవతాం మే. ఒక సముద్రంలో వచ్చేటటువంటి కెరటములు ఉంటాయి. ఆ కెరటములన్నీ సముద్రంలోనే పైకి లేస్తుంటాయి, విరిగిపోతూ ఉంటాయి, సముద్రంలోనే పడిపోతుంటాయి. ఇతీవోర్మి పంక్తీన్ రుణాం దర్శయంతం. ఆ సముద్రంలో పుట్టిన కెరటాలు సముద్రంలోనే విరిగి పడిపోయి సముద్రంలోనే కలిసిపోయినట్లుగా నా దర్శనానికి వచ్చిన వాళ్ళు, నన్ను ధ్యానం చేసిన వాళ్ళు, నన్ను ఉపాసన చేసిన వాళ్ళు, నన్ను పూజించిన వాళ్ళు ఆపదలు పొందరు అని సాక్షాత్తుగా స్వామివారు చెప్తున్నారా అన్నట్టుగా ఆ తిరుచెందూరు క్షేత్రంలో కొండ మీద నిలబడి సముద్రం వంక చూపిస్తున్నాడు. నేను ఈ మధ్యకాలంలోనే తిరుచెందూరు వెడుతున్నప్పుడు ముందు కంచి వెళ్ళా, స్వామివారి దర్శనానికి వెళ్ళా. స్వామివారు అన్నారు, సుబ్రహ్మణ్య భుజంగం శంకరాచార్యుల వారు తిరుచెందూరులో ఎక్కడ నిలబడి చేశారో తెలుసా కోటేశ్వరరావు అని అడిగారు. స్వామి ఎక్కడ మీరే అనుగ్రహించండి అన్నారు. లోపల శివలింగం ఉందయా, శివలింగం ముందు నిలబడి సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. నేను ఆశ్చర్యపోయాను. లోపల శివలింగం ఉందా స్వామి అన్నాను. అవును, శివాలయం ఉంది లోపల, పైకి కనపడదు. సుబ్రహ్మణ్య దేవాలయం వెనక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం ముందు శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు అన్నారు. అంటే స్వామి నాకు ఆ దర్శనం ఎలా అవుతుంది అని అడిగా. మహానుభావులు ఎక్కడ వారిని ఆశ్రయిస్తారో వారిని ఉద్ధరించే లక్షణం వీరొక సుబ్రహ్మణ్య స్వరూపం కాదు. వెంటనే ఆయన ఎవరికో కబురు చేసి, వీడు వస్తున్నాడు, వీడు భృత్యుడు కింకరుడు, ఏమీ తెలియనివాడు, వీడు సంతోషిస్తాడు చూస్తే, ఆ శివాలయం వీడికి చూపించండి అని కబురు చేశారు. పాపం నేను దేవాలయ దర్శనానికి వెడితే ఆయన అక్కడ నిలబడి ప్రత్యేకంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని, నాతో వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకెళ్ళి ఆ శివాలయం చూపించారు. నేను ఆశ్చర్యపోయాను. లోపల ఉంది శివాలయం, శివాలయంలో శివలింగం ఉంది. అక్కడ నిలబడి శంకరాచార్యుల వారు ఈ భుజంగ స్తోత్రం చేశారు. తిరుచెందూరు ఎంత ప్రఖ్యాత క్షేత్రం అంటే ఇప్పటికీ కూడా తిరుచెందూరులో 2 పెద్ద పెద్ద చిత్రపటాలు ఉంటాయి. అందులో ఆ మధ్యకాలంలో పెద్ద సునామీ వచ్చినప్పుడు ఆ సునామీలో అన్నీ కొట్టుకుపోతాయనుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ విశేషం ఎంత గొప్పది అంటే, ఆయన అనుగ్రహంతో సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది తిరుచెందూరులో, ముందుకొచ్చేసింది వేరొక నగరంలో. తిరుచెందూరులో దేవాలయాన్ని కొట్టేస్తుందని చెప్పి అందరూ వెళ్ళిపోయారట. ఆ చిత్రపటం పెట్టారు అక్కడ. తిరుచెందూరులో సముద్రం వెనక్కి వెళ్ళిపోయి భూమి అంతా కనపడింది. మళ్ళీ తర్వాత ఎప్పుడూ ఉండేటట్టుగా సముద్రం వచ్చేసింది తప్ప సముద్రం దేవాలయాన్ని చెనకల. ఇతీవోర్మి పంక్తీన్ రుణాం దర్శయంతం. అటువంటి ఓ గుహుడా, ఓ సుబ్రహ్మణ్యుడా, నిన్ను నేను ఎప్పుడూ నమస్కరించి సేవిస్తున్నానంటారు. ఆయన తనని ఎవరు సేవిస్తున్నారో అటువంటి వారికి ఆపద రాకుండా చూసుకుంటారు. ఆపద అంటే ఏమిటి? మన బుద్ధి చేత మనం తొలగించుకోగలిగిన దానిని ఆపద అని పిలవరు. మహాభారతంలో, భాగవతంలో కూడా ఉంది ఆ ఘట్టం. భాగవతంలో పోతన గారు ఇంకా రంజకత్వంతో రాస్తారు. భీష్మాచార్యుల వారు అపశయ్య మీద పడుకున్నారు. ధర్మరాజాదులు వెళ్ళి రాత్రికి రాత్రి ఉపపాండవులందరినీ చంపేశాడు అశ్వత్థామ వచ్చి అన్నాడు. అందరూ అయితే అయ్యో పాపం అంటారు. భీష్మాచార్యుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఆయన అన్నారు, రాజట ధర్మజుండు, సురరాజసుతుండట ధన్వి, శాస్త్రమోద్వేజకమైన గాంధీవము విల్లుయట, సారథి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట, ఉగ్రగరాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట, ఆపద కల్గుటకేమి చిత్రమో అన్నారు. ఇప్పుడు దుర్యోధనుడు రాజుగాడు, ధర్మరాజు రాజు. గాంధీవం పట్టుకున్న అర్జునుడు తమ్ముడు, అందరి భద్రత చూడగలిగిన కృష్ణుడు సారథి, గదని పట్టుకుని ఎప్పుడూ గిరగిరా తిప్పుతూ వెంట వెళ్ళే భీమసేనుడు గొప్ప వీరుడు తమ్ముడు. 5 కొడుకులు రాత్రికి రాత్రి చచ్చిపోవడం ఏమిటో, ఆపద కల్గుటకి ఏమి చిత్రమో. మన బుద్ధితో తొలగించుకోగలిగిందా? మరి పాండవులు ఎలా తప్పుకున్నారు? ఆ రాత్రి రెండయ్యా మనం నదీ తీరానికి వెళ్ళిపోదామని కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళిపోయి నదీ తీరంలో కబుర్లు చెప్తూ కూర్చోబెట్టాడు. అశ్వత్థామకి దొరకలేదు.
అదే పాండవుల్ని కృష్ణుడు వదిలిపెట్టినట్టుంటే శిబిరంలో వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఎందుకంటే నిద్రలో చంపేశాడు. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనింలేరు కించి ద్రోహంబును నీకు చేయరు బలోచ్చేకంబునం చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణప్రౌఢ క్రియాహీనుల నిద్రాసక్తుల సంహరింపనకట నీ చేతులు ఎట్లాడెనో అని ఏడ్చింది ద్రౌపదీదేవి. కాబట్టి రక్షకుడెవరు? పరమాత్మ. మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేము. అలా వెళ్ళిపోతుంటే ఒక పెద్ద త్రాచుపాం వచ్చి పడగ ఎత్తిందనుకోండి, అప్పుడు ఏమంటే నేను చదువుకున్నాను, నేను ఈ ఉద్యోగం చేస్తున్నానంటే ఆగుతుందా? ఈశ్వరానుగ్రహం కలగాలని పడగ దింపి వెళ్ళిపోవాలి. ఆపద తొలగించగలిగిన వాడు భగవంతుడొక్కడే. అందుకే ఆయన అంటాడు, యథాబ్దేస్తరంగాలయం యాంతి తుంగాస్తదైవాపద సన్నిధౌ సేవతాం మే. ఎవరైతే నా దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నారో, నమ్మి నమస్కరిస్తున్నారో, నిలబడుతున్నారో వాళ్ళకి ఆపదలు లేవు. సముద్రంలో పుట్టిన కెరటం సముద్రంలో పడిపోయినట్టు పుట్టిన ఆపద పుట్టినట్టు పోతుంది. అలా రక్షించగలిగిన వాడు. అంతేకాదు, సముద్రంలో పుట్టిన కెరటం, కెరటం అని పేరు. నిజానికి కెరటం ఎక్కడుంది? సముద్రంలో నీళ్ళే కెరటం అవుతున్నాయి. ఆ కెరటమే మళ్ళీ విరిగి పడిపోతోంది, నీళ్లలో పుడుతోంది. భగవంతుడే ఉన్నాడు, ఉన్నది ఒక్కటే, జగన్మిథ్యా బ్రహ్మసత్యం. కానీ ఇంతగా కనపడుతోంది. ఇటువంటి దానిలో జీవుడు అనుకున్నవాడు బ్రహ్మమని తెలియాలి అంటే ఆ భక్తిని ఇవ్వగలిగిన వాడు కూడా సుబ్రహ్మణ్యుడే. భక్తార్తిహారిన్ ఆయనే ఇవ్వగలడు. ఆ భక్తి కలిగిందనుకోండి, ఉన్న ఉపకరణం యొక్క విలువ తెలుస్తుంది. అయ్యో నాకు భగవంతుడు కంఠం ఇచ్చాడు, స్వరపేటికి ఇచ్చాడు, నేను భగవన్నామం చెప్పగలను, భగవన్నామంతో నేను తరించిపోగలనని తెలిసిందనుకోండి, హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రనాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరధి కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. భగవన్నామం పలికితే చాలు ఆయన ఇచ్చినందుకు. భక్తి, భగవంతుడిచ్చిన మనస్సుతో భగవంతుణ్ణి స్మరించగలిగితే చాలు. భాగవతంలోనే ప్రథమ స్కందంలో పరీక్షిత్తు కలిపురుషుణ్ణి నిగ్రహించడానికి వెళ్ళాడు. కలిని చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఒక్కటే కారణం, కలిని చంపేయచ్చు, చంపలేనివాడు కాదు పరీక్షిత్. చంపేస్తే మనందరికీ ఒక ప్రమాదం ఉంది. కలి సాధువు అన్నాడు వ్యాస భగవానుడు. కలియుగానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పుణ్యాన్ని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా అనుకుంటే చాలు, వాడు చేసినట్టే. చేసిన కాని పాపములు చెందవు చేయతలంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చెందుకలా కలిలోన పుణ్యముల్ మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచె కలిన్ మరందముల్లాసముతోడ గ్రోలి విరులం తెగవేయని తెటికైవడిన్ అన్నారు. తుమ్మెద పువ్వు మీద వాలి మకరందం తాగుతుంది. ఎంత బాగా తాగుతుంది అంటే 6 కాళ్లతో వచ్చిన తుమ్మెద అంత కోమలమైన పువ్వు యొక్క రేకుల మీద వాలి తన తొండాన్ని పువ్వులో గుచ్చి ఆ తేనెని తాగినప్పటికీ కూడా ఎక్కడా పువ్వుకి ఇబ్బంది కలగకుండా తేనె తాగినట్టు కలియుగంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మనస్ఫూర్తిగా నేను చెయ్యాలనుకుంటే వాడు చేశాడని పుణ్యం ఇస్తారు. నాకు గంగా స్నానం చేయాలని ఆర్తి పొందాను అనుకోండి, ఏదో నోటితో అనడం కాదు, త్రికరణ శుద్ధిగా ఆర్తి పొందితే గంగా స్నానం చేసేశాడు. పాపం చేస్తేనే ఫలితం ఇస్తుంది, ఆలోచన రూపంలో ఉన్నది ఫలితం ఇవ్వదు. పాపం చేస్తే ఫలితం. పుణ్యం మనసుతో చేసుకోవడానికి అవకాశం ఉంది కలియుగంలో, అందుకు చంపేలా పరీక్షిత్. మరందముల్లాసముతోడ గ్రోలి విరులంతెగ వేయని తెటికైవడిన్, అందుకు తుమ్మెద పువ్వును వదిలినట్టు వదిలిపెట్టేశాడు. కాబట్టి ఆ మనసు భగవంతుని యందు లగ్నమై ఉత్తమ కర్మలు చెయ్యాలన్న ఆర్తి కలిగితే చాలు. ఆర్తి ఎవరి వలన కలగాలి? ఆ భక్తి ఎవరి వలన కలగాలి? మనం అనుకుంటే అవుతుందా? భక్తికి ముహూర్తాలు ఉంటాయా? గృహప్రవేశానికి ముహూర్తం ఉంటుంది, ఏదో సత్యనారాయణ వ్రతానికి తిథి ఉంటుంది, అంతేగాని భక్తిగా ఉండడానికి ముహూర్తాలు ఉంటాయా? ఉండవు. ఆ ఈశ్వరానుగ్రహం కలగాలి, కలిగితే భక్తిగా ఉండగలుగుతాడు. ఆయనలో ఉన్న గొప్ప విశేషం ఒక్కటి చెప్పి పూర్తి చేస్తాను. కవితా ధార ఇవ్వగలిగినటువంటి వాడు ఆయనే. శరజ్యోత్స్నా శుద్ధాం శిశిత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ అంటారు శంకరులు సౌందర్యలహరిలో. పాలు, తేనె, పళ్ళరసం ఇవి ఎంత తీయగా సారవంతంగా ఉంటాయో అటువంటి వాక్కులను ఇవ్వగలిగిన వాడు ఆయనే. అటువంటి కవిత్వం ఇవ్వగలిగిన వాడు ఆయనే. మనిషి శరీరం వెళ్ళిపోతుందేమో, కవిత్వం అలాగే నిలబడిపోతుంది.
ఎప్పటికీ నిలబడిపోతుంది. జోషువా గారు ఒక మాట అంటాడు, రాజు మరణించే ఒక తార రాలిపోయి, కవియు మరణించే ఒక తార గగనమెక్కి, రాజు జీవించే రాతి విగ్రహములయందు, సుకవి జీవించే ప్రజల నాలుకలయందు. మంచి కవి, మంచి పద్యాలు ప్రజల నాలుకల మీద మిగిలిపోతాయి. అంత మంచి మాటలు అనర్గళంగా పలకగలగాలి అంటే ఆ ధారణాశక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఆ వాగ్వైఖరి సుబ్రహ్మణ్యానుగ్రహం కలిగిన వాడికి లభిస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, శంకరుడు చెప్పారు భుజంగంలో. ఆయన నజానామి శబ్దం నజానామి చార్థం నజానామి పద్యం నజానామి గద్యం. నాకు ఏమీ తెలియదు స్వామి, కానీ నాకు తెలిసినది ఒకటే, చిదైకా షడాస్యా హృది జ్యోతతో మే ముఖాన్నిస్సరంతం గిరశ్చాపి చిత్రం. నా హృదయక్షేత్రమునందు సుబ్రహ్మణ్యుణ్ణి ఒక్కసారి నమస్కారం చేసి ధ్యానం చేసి ప్రార్థించగానే కొళాయి విప్పేస్తే నీరు వచ్చేసినట్లు, నిండిపోయిన బిందె అంచుల నుండి నీరు కారిపోయినట్టు లోపల కలిగిన పరవశమాగక వాక్కులుగా మారిపోతోంది, కవిత్వం అవుతోంది, ప్రవచనం అవుతోంది, ఉపన్యాసం అవుతోంది, వాక్కులు అవుతున్నాయి. అవి హితకరమైన వాక్కులు అవుతున్నాయి, మధురమైన వాక్కులు అవుతున్నాయి. అటువంటి కవన శక్తి ఇవ్వగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకు కదూ మహానుభావుడు కాంచీపురంలో ఆయన సాంబన్ అన్న ఆయన్ని అనుగ్రహించాడు, దేవరాయలు అన్నవారిని అనుగ్రహించాడు. కన్నులు లేనటువంటి ఆయన చేత మూక కుమార శతకము అని చెప్పి శతకం రచింపచేశాడు. ఇవన్నీ ఒకెత్తు. ఆయన చేసిన మహాద్భుతమైనటువంటి విషయం, శివాచార్యుల వారిని ఆయన స్కాంద పురాణాన్ని తమిళంలో వ్రాయమని ఆదేశించి, ఎక్కడ సాక్షాత్తుగా కుమారకోష్టంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాంచీపురంలో స్కాంద పురాణాన్ని తమిళ భాషలో రాయమంటే నాకు కవిత్వం రాదంటే ఆయన, నేను వ్రాస్తాను మొదటి శ్లోకం అని సుబ్రహ్మణ్యుడే వ్రాస్తే ఆయన 1,00,000 శ్లోకాలతో తమిళంలో స్కంద పురాణాన్ని రాశారు. కందపురాణం అన్న పేరుతో. దాని గ్రంథావిష్కరణ సభ అక్కడే పెట్టారు కుమారకోష్టంలో. వేదిక మీద కూర్చుని మొదటి శ్లోకం చెప్పగానే దాని లక్షణ విశేషాలు చెప్పమన్నారు కవులు. ఇది నేను రాయలేరు, సుబ్రహ్మణ్యుడు రాశాడన్నాడు. మేము నమ్మడం ఎలా, మేము నమ్మమని చెడిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థన చేశాడు. ధైర్యంగా వచ్చాడు సభకి, వస్తాడు సుబ్రహ్మణ్యుడు నన్ను అనుగ్రహిస్తాడని. సుబ్రహ్మణ్యుడే వచ్చి మొదటి శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పి బ్రాహ్మణ రూపంలో వెళ్ళిపోతే తెల్లబోయారు విద్వాంసులు. తెల్లబోయి మేమందరం కూడా ఆమోదిస్తున్నాం ఈ గ్రంథాన్ని అన్నారు. అరుణగిరినాథర్ ఒకప్పుడు అరుణాచలంలో ఒక వేశ్యకి కొడుకు కూతురు ఉండేవారు. ఆ కొడుకు పిల్లవాడు ఇంకాను, ఆమె మరణిస్తూ నేను సంపాదించినది ఎంతో ద్రవ్యం ఉంది, వాడు అడిగింది ఇచ్చి వాడిని సంతోషపెట్టని కూతురు పెద్దది చెప్పి మరణించింది. ఆ అడిగిన ద్రవ్యం అంతా ఇస్తుండేది. ఆ పిల్లవాడి పేరు అరుణగిరినాథర్. ఇస్తుండేది. అతను ఆ ద్రవ్యం తీసేసుకునేది అనేకమైన వ్యసనాలకి లోనైపోయాడు. ఇక ఎంత స్త్రీ వ్యసనం పట్టుకుంది అంటే ద్రవ్యం అంతా అయిపోయింది. అయినా అక్కగారిని వేధించేస్తున్నాడు. ఆవిడ ఇంకా విసిగిపోయింది. నీకు కావలసినది స్త్రీ సుఖమే కదా, మనకి తల్లి ఒక్కతే కానీ తండ్రులు వేరు, ఇది కూడా స్త్రీ శరీరమే, దీన్ని అనుభవించి సంతోషాన్ని తీర్చుకోమని చేయి పట్టుకుంది. అంతే, అది సుబ్రహ్మణ్యానుగ్రహం అంటే. అంతే స్కందుడు. అంతే ఆయన చేసిన పాపాలకి పరితాపం పొందాడు. ఈ మాట చాలు నాకు కొరడా దెబ్బ, చీ దిక్కుమాలిన జన్మ ఎందుకు వచ్చింది, స్వామి సమక్షంలో శరీరం వదిలేస్తానని గోపురం ఎక్కి దాని మించి దూకేశాడు అరుణాచలంలో. సుబ్రహ్మణ్యుడు వచ్చి చేతులతో పట్టుకుని షడక్షరీ మహామంత్రాన్ని ఉపదేశం చేసి రుద్రాక్షమాల ఇచ్చాడు. జపం చేశాడు. సుబ్రహ్మణ్యానుగ్రహం మహాకవి అయిపోయి తిరుప్పగల్ అని సుబ్రహ్మణ్య సంబంధమైన కావ్యాన్ని రచించాడు. ప్రౌఢదేవరాయలు పరిపాలిస్తున్నాడు ఆ రోజుల్లో. ఆ ప్రౌఢదేవరాయల వారు అడిగారు నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించమని. నా దర్శనం నువ్వు చేయిస్తే వాడి కళ్ళు పోతాయి, నన్ను తట్టుకోలేడు, నా జ్యోతిస్వరూపాన్ని అన్నారు. కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు దర్శనం చేయించమన్నాడు. ప్రౌఢదేవరాయలకి వారికి దర్శనం ఇమ్మని అడిగారు. అరుణగిరినాథర్ స్తంభంలో కనబడి దర్శనం ఇచ్చారు. అంత భక్తపరాధీనుడు. ఆ తేజస్సు చూడలేక ప్రౌఢదేవరాయల వారికి కళ్ళు పోయి, కళ్ళు పోతే అప్పుడు మళ్ళీ అరుణగిరినాథర్ ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆ ప్రౌఢదేవరాయల వారికి నేత్రదృష్టిని ఇచ్చేశారు. ఆయన రోజు కూడా పారిజాత పువ్వులు చిలుక రూపంలో ఏరి తెచ్చి సుబ్రహ్మణ్యుడి పూజ చేసేవాడు. పరకాయ ప్రవేశం వచ్చు అరుణగిరినాథర్కి. తన శరీరం వదిలి చిలక రూపంలోకి ఎడుతుండేవాడు. ప్రౌఢదేవరాయల దగ్గర ఇంకొక కవి ఉండేవాడు. ఆయన అసూయ పెంచుకున్నాడు ఈయన మీద. ఎప్పుడూ ఈయనే పొడుతున్నాడు, ఈయన వల్ల సుబ్రహ్మణ్య దర్శనం అయిందని. ఈయన ఒక రోజున చిలకలోకి ప్రవేశించి శరీరాన్ని ఓ చోట దాచి వెళ్ళాడు. ఆయన వచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశిస్తాడని ఆ శరీరం కాల్చేశాడు ఆ కవి. ఆయన చిలుకగా ఉండిపోయాడు.
ఉండిపోయి ఆ గోపురంలో కూర్చుని ఇప్పటికీ పాటలు పాడతాట. అందుకని ఆ గోపురానికి కిలి గోపురం అని పేరు. కిలి అంటే చిలక, చిలక రూపంలో పాడుతుంటాడు. గిని అంటే మహాస్వామి వారు. చిన్నప్పుడు ఆయన పేరు గిని కదండి, వారే రాశారు కదా. గిని పంచవన్నెల చిలుక స్వామినాథన్ గారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు. కాబట్టి మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు తెలుసుకుంటే అటువంటి వాగ్గోయిఖరి ఇస్తాడు. గొప్ప కవిత్వం. కవీంద్రాణం చేత కమలవన బాలాతపరుచిం అని శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలోనే అరుణ సరస్వతి ఉపాసన గురించి చెప్తారు. విరించి ప్రేయస్యాదరుణతర శృంగారలహరీం భజంతే ఏ సంతః అంటారు. కొంతమంది సత్పురుషులు ఉంటారట, వాళ్ళు ఎటువంటి కవిత్వం చేస్తారంటే జీవుణ్ణి ప్రియురాలుగాను భగవంతుణ్ణి ప్రియుడుగాను భావన చేసి అపూర్వ కవిత్వాన్ని ఇస్తారు. వాళ్ళకి అరుణ సరస్వతి కటాక్షం అంటారు. సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగిన వారు అటువంటివి ఎన్ని రచించారు. కర్మలనన్నింటినీ కూడా అనుష్ఠానం చెయ్యకపోతే తరించరని వేదంలో కర్మ మార్గాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు మహానుభావుడు కుమారుల భట్టుగా వచ్చాడు అవతారంగా, జ్ఞాన సంబంధనాయనారుగా వచ్చారు, సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. లోకానికి ఎప్పుడూ జ్ఞానోపదేశం చేస్తుంటారు. మనసులో సుబ్రహ్మణ్యుణ్ణి గుణిగిన ఆయన విని అనుగ్రహిస్తాడు. రామకృష్ణ పరమహంసని ఎవరో అడిగారు, మనం ఇక్కడ మనసులో గుణిగినా వినబడుతుందా పరమాత్మకని అడిగారు. అడిగితే పరమహంస అన్నారు, నీకు అనుమానం ఉంటే ఒక పని చేయి, నీ ఇంట్లో కాస్త బెల్లం పొడి వేయి, వచ్చి తింటున్న చీమలలో అన్నింటిలోకి చిన్న చీమనొక దాన్ని చూసి దాని కాళ్ళకి గజ్జెల పట్టీలు చెయ్యగలిగినటువంటి వారి దగ్గరికి వెళ్ళి గజ్జెల పట్టీలు చేయించి కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు. అది పాకుతున్నప్పుడు దాని కాళ్ళకి పెట్టిన గజ్జెల పట్టీలలోంచి వచ్చే సవ్వడులు కూడా పరమాత్మ వినగలడు. నీకు అనుమానం ఎందుకన్నారు. అటువంటి మహానుభావుడు వార్తత్రాణ పరాయణుడు. ఆయన గురించి ఏం చెప్తాం. నిజానికి ఆయన మయూరాధిరూఢ, ఆయన కాదు నెమలి ఎక్కేవాడు. ఆయన గురించి విని పరవశించిపోయిన భక్తుడు నెమలి. శివానందలహరిలో శంకరాచార్యులు వారు అంటారు, కారుణ్యామృతవర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం రుచ్చన్ భక్తమయూరమద్రినిలయం చెంచజ్జచామండలం శంభో వంచతి నీలకంధర సదా త్వమే మనశ్చాతక అంటారు. వేసవికాలం వెళ్ళిపోయి ఆకాశం నల్లటి మబ్బులు బట్టి చిన్న చినుకు ప్రారంభం అవగానే కొండ శిఖరం మీద నిలబడి నెమలి పింఛం విప్పి నృత్యం చేసి సంతోషపడిపోతుంది. అట్లా అసలు మయూరాది రూఢ ఆ స్వామిని తలుచుకోగానే మనసులు పరవశించిపోయినటువంటి భక్తులందరూ కూడా ఆనందంతో సంతోషంతో గంతులు వేస్తూ పరవశించిపోతారు. అందుకే మనోహారి దేహం మహచ్చిత్త గేహం అంటారు సుబ్రహ్మణ్య భుజంగంలో. అంతటి గొప్ప రూపం. ఏదో స్ఫురద్రత్నహార స్ఫురద్రత్న కేయూర హారాభిరామచ్చలత్కుండల శ్రీల సద్గండ భాగ కటౌ పీతవాస కరేచారు కరేచారు పాణి కరేచారు శక్తి పురస్తాత్మమాస్తాం పురారేస్తనూజ అంటారు. ఎంత అందగాడు. ఆ మెళ్ళో వేసుకున్నటువంటి రత్నాల హారాలు, ఆ చెవులకు పెట్టుకున్న రత్నకుండలాలు కదులుతుంటే మెరిసిపోతున్నటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వరూపము నా హృదయమునందు ఎదురుగుండా సాక్షాత్కరించుగాక. పురస్తాత్మమాస్తాం పురారేస్తనూజ. పురారి అయిన శివుని యొక్క కుమారుడైన సుబ్రహ్మణ్యుడు మా హృదయమునందు ప్రత్యక్షముగుగాక. నహ మా అందరికీ కూడా ప్రత్యక్షముగుగాక. ఇదే మాట సౌందర్యలహరిలో అంటారు. కొణత్ కాంచీదామాకరికలభ కుంభస్తనత పరీక్షీణా మధ్యే పరిణిత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమధితురహో పురుషికా అంటారు. ఇక్కడ పురస్తాం మమాస్తాం పురారేస్తనూజ అంటారు. అటువంటి సుబ్రహ్మణ్యుడు మనందరినీ సర్వకాలములయందు సర్వదేశములయందు పొదివి పట్టి కాపాడి జన్మసార్థక్యమునిచ్చుగాక అని ఆయన పాదములు పట్టి ప్రార్థన చేస్తూ సాక్షాత్ సుబ్రహ్మణ్యావతారులు వారి పేరే స్వామినాథన్. అటువంటి మహాపురుషులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సంకల్పం మేరకు వచ్చినటువంటి మహాద్భుతమైన ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానమై అట్లా ఆ కంచి కామకోటి పీఠాధిపతుల యొక్క పరంపరలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి సంకల్పంతో వచ్చి విఘ్నేశ్వర దేవాలయానికి కుంభాభిషేకం జరిగి తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు కుంభాభిషేకం చేసి
ఇప్పుడు శ్రీమద్ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు కుంభాభిషేకం చేయగా ఎంతో శక్తిని పుంజుకుని ఎంతో శాస్త్రీయంగా నిర్మింపబడి 1000 సంవత్సరముల శక్తిని వెదజల్లగలిగిన క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో, ఈ మంటపంలో ఇంతమంది మహాభక్తి తత్పరులైన మీ మధ్యలో 2 రోజులైన ప్రదోషకాలంలో కూర్చుని సుబ్రహ్మణ్య వైభవం గురించి మాట్లాడేటటువంటి అనుగ్రహాన్ని నాకు ఇచ్చినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి, నా యందు అపారమైన ప్రేమ కలిగిన ఈ దేవాలయ నిర్వాహకులు శ్రీమాన్ కృష్ణన్ గారికి, సరే మా శాస్త్రి గారిది ఇంకా ఎంత ప్రేమ అంటే చెప్పలేను, అంత ప్రేమ కలిగిన చల్లా విశ్వనాథ శాస్త్రి గారికి, కామాక్షి సత్సంగ సభ్యులకి, భక్తులకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.